అయితే నేను అక్టోబర్ 1 నుంచి, కానీ సెప్టెంబర్ మంత్ కదా, సెప్టెంబర్ 1 నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడదాము, 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అని నాకు ప్రేరేపణ కలిగి, అప్పటికి నాకు కొంచెం రికవరీ అవ్వలేదండి. నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నాకు రికవరీ అవ్వలేదు. కానీ ఉందని దేవుడు నన్ను బలపరుస్తాడని చెప్పి సంఘం అంతటితో కలిపి 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉందా అని ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ చేసాం. ఫాస్టింగ్ ప్రేయర్స్ దేవుడు అలా నడిపించుకుంటూ వస్తున్నాడు. మధ్యలో ఆల్నైట్ ప్రేయర్స్ చేసాం, దగ్గర ఒక 5 ఆల్నైట్ ప్రేయర్స్ చేసుకున్నట్టున్నామండి. మరి దేవుడు అన్ని విషయాల్లో కూడా అలా తోడుగొండి నడిపిస్తున్నాడు. కరెక్ట్గా మండే మేము ఆల్నైట్ ప్రేయర్ చేసాం. నెక్స్ట్ డే నాకు బాగోలేదండి. నాకు మార్నింగ్ నుంచి బాగోలేదు, ఏంటో తెలియదు, సిక్నెస్ అనమాట, చాలా భయంకరమైన సిక్నెస్. అయితే నాకు నైట్ అయిన తర్వాత అందరూ రేపటి నుంచి మీటింగ్స్ కదా అని, ఇంట్లో ఒక్కరు కూడా లేరండి. అందరూ ఇక్కడ చర్చ్ వర్క్ చేయడానికి అందరూ వచ్చేసారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉండి నేను ఆ బ్లూ బిల్డింగ్ నుంచి ఆ ఫ్రంట్ ఉన్న ఆ బిల్డింగ్లో నాకు ఏదో కావాలని నేను వెళ్తున్నాను అనమాట అండి. నైట్ 10:30 అవుతుందండి. నేను గేట్ ఓపెన్ చేస్తున్నాను. చాలా చీకటిగా ఉంది, బయట లైట్ వేసి కూడా లేదు. గేట్ ఓపెన్ చేస్తుంటే నాకు ఒక స్వరం వినిపిస్తుందండి. నా పేరు పెట్టి పిలిచి దేవుడు నాతో అంటున్నాడు, విజయ నేను నీకు తోడుగా ఉన్నానని. దేవుడు ఎప్పుడు ఈ మాట ఎప్పుడు మాట్లాడతాడంటే, నాకు ఏదైనా గొప్ప శోధన రాబోయే ముందు మాట్లాడతాడండి. నేను వెంటనే అనుకున్నాను, నాకేదో గొప్ప శోధన ఉంది, అందుకే దేవుడు నాకు విజయ నేను నీకు తోడుగా ఉన్నానని మాట్లాడుతున్నాడు. ప్రభా, మీటింగ్స్లో ఏం గలిబిలి అవ్వకూడదు, మీటింగ్స్ అంతా ఘనంగా జరిగించు, నువ్వు కృపనివ్వు ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి ఆ రూమ్ నుంచి వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత నాకు నైట్ 12 అలా అయ్యింది. నేను సెల్లో వాక్యం వింటూ ఉన్నాను. నేను ఒక్కదాన్నే ఉన్నాను, సెల్లో వాక్యం వింటూ ఉన్నాను. అయితే నాకు ఒక స్వరం వినబడుతుందండి. ఏమనంటే, ఇది శత్రువు చేసిన పని అని ఒక స్వరం వినబడిందండి. ఇది శత్రువు చేసిన పని అన్న స్వరం వినబడడంతో నాకు మోషన్ స్టార్ట్ అయిపోయినాయండి. స్టార్ట్ అయిపోయి ఆ నైట్ 12కి స్టార్ట్ అయినాయి. నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను, స్తుతి చెల్లిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడేమో ప్రభు నాతో వాక్యం ద్వారా మాట్లాడు అని అంటే, దేవుడేమో నాకు SC50లోంచి మాట్లాడాడండి. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు చనిపోడని. దేవుడు నాతో ఎలా ఎందుకు మాట్లాడతాడు, మళ్ళీ మాట్లాడే అంటే మళ్ళీ సేమ్ వర్స్ తోటండి, కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు చనిపోడని. ఎందుకు దేవుడు నాతో ఇలా గోతులోనికి పోడు చనిపోడు, నాకు నార్మల్గా ఉంది కదా, ఏదో జస్ట్ అలా వెళ్ళి వస్తున్నాను అని అనుకుంటున్నానండి. ఇంకా నాకు కంటిన్యూ అయిపోతుంది. నేను నైట్ అంతా పడుకోలేదండి. నాకు లాస్ట్ టైము ఆ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నాకు సిక్నెస్ వచ్చేసి ఫ్లైట్లో ఫిట్స్లో వచ్చినప్పుడు డాక్టర్ చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే నిద్ర సఫిషియెంట్గా పడుకోవో నీకు వెంటనే ఈ సిమ్టమ్ నీకు కనిపించిద్ది, ఫిట్స్లో వచ్చిద్ది అని చెప్పాడండి. అయితే నాకు నైట్ అంతా నిద్ర లేదండి. మార్నింగ్ 7 వరకు దగ్గరగా 16 మోషన్స్ అయినాయండి. ఇంకా నేను ప్రార్థన చేస్తుంటే దేవుడేమో నన్ను బలపరుస్తున్నాడు. నైట్ నాకు ఏం జరిగిందంటే, నా రూమ్ అంతా కూడా భయంకరమైన స్మెల్ అండి. అది కాలిపోయిన 7 స్మెల్ లాగా. ఇదేంటి నాకు రూమ్ అంతా ఇలా కాలిపోయిన 7 స్మెల్లా కనబడుతుంది అని అంటే, ఒక శత్రు నాతో మాట్లాడుతుంది, ఇది మరణపు వాసన అని అందండి. అప్పుడు నేను అనుకున్నాను, అంటే మరణానుభవంలోకి నేను వెళ్ళబోతున్నాను, కానీ దేవుడు అందుకే అతడు గోతులోనికి పోడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ వర్డ్స్ నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలే. కానీ ఎప్పుడైతే ఆ స్మెల్ని చూసాండి, ఓకే ఇది మరణం వరకు వెళ్ళినా సరే దేవుడు నన్ను తీసుకొస్తాడు, అందుకే అతడు గోతులోనికి పోడు చనిపోడని దేవుడు నాతో మాట్లాడాడని నేను అనుకున్నాను అనమాట. నేను అన్నాను, శత్రువుతో అన్నాను, చాలా భయంకరంగా నవ్వుతుంది. నేను అన్నాను, భూమి మీద నా పని ఉంటే నా దేవుడు నన్ను ఉంచుతాడు, నా పని లేదా, నా పని అయిపోయిందా, నేను చేయవలసిన పని అయిపోయిందా, నన్ను ఈ క్షణాన్ని దేవుడు తీసుకుంటాడు, నాకు మరణమైన జీవమైన నాకు మేలే అని మాట్లాడానండి. వెంటనే అది వెళ్ళిపోయింది. నేను ఆ మాట చెప్పగానే అది నన్ను వదిలి వెళ్ళిపోయింది. మార్నింగ్ 7 అయిందండి. 7 అవ్వగానే నాకు నైట్ నిద్ర లేకపోవడం వల్ల ఒక అమ్మాయి క్యాన్లో పెడతాను వస్తే ఆ అమ్మాయితో చెప్తున్నాను, నాకు అసలు ఫ్లైట్లో నాకు సేమ్ ఎలాగ వెన్నులో నుంచి చలి పుట్టిందో స్టార్ట్ అయిపోయింది. అది చలి పుట్టి వెన్నులో స్టార్ట్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళి వెంటనే ఫిట్స్ వచ్చింది అనమాట. నాకు అర్థమైపోతుంది నేను కాన్షియస్ కోల్పోతానని. ఆ అమ్మాయితో చెప్తున్నాను, తీసే అని చెప్తున్నాను. ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. నాకు వెంటనే ఆ సిమ్టమ్ వచ్చింది, నాకు లైట్గా ఫిట్స్లో వచ్చిందండి. వచ్చిన తర్వాత నేను మళ్ళీ 1 minute నేను మెమరీ అంతా లాస్ అయిపోయానండి. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎందుకున్నాను, ఈ టేబుల్ మీద ఎందుకు కూర్చున్నాను, అసలు నాకేం జరిగింది,
నేను అసలు టైం ఎంత అయింది అంత మొత్తం మెమరీ లాస్ అనమాట అండి. ఒక నిమిషం నాకేం గుర్తులేదు. నాకు మళ్ళీ ఒక 1 మినిట్లో మళ్ళీ నా మెమరీ నాకు వచ్చింది. ఓకే, నాకు సిక్ అయ్యాను కదా, ఈ అమ్మాయి క్యాన్లో పెట్టడానికి వచ్చింది, నాకు అస్సలు బాగాలేదు. ఇంకా పాస్టర్ గారు పాస్టర్ గారు చాలా లేట్ నైట్ పడుకున్నారండి. వెళ్ళి పిలిస్తే చాలా పరిగెట్టుకుని వచ్చారు. ఇంకా చాలా సీరియస్ తనకి అయిపోతుందని చెప్పేసి నా బాడీ అంతా కూల్గా అయిపోవడం మొదలుపెట్టిందండి. నేను ఫస్ట్ టైం చూశానండి. చాలాసార్లు చాలా ఎక్స్పీరియన్స్లు చూశాను, కానీ ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను వ్యాన్లోకి ఎక్కాను, నా శరీరం అంతా ఫ్రీజ్ అయిపోతుందండి. నా ఎముకలు, నా బాడీ అంతా కూడా కట్టిలా మారిపోద్ది అంటారు కదా. ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు బ్రతుకుతానా అని నాకు ఒక డౌట్ వచ్చింది. వెంటనే నాకు అనిపిస్తుంది, అతడు గోతులోనికి పోడు, చనిపోడు అని దేవుడు మాట ఇచ్చాడు కదా, నేను చనిపోను, అందుకే దేవుడు నాకు ఆ వర్స్ ఇచ్చాడు. నా బాడీ అంతా అండి కట్టిలాగే. మీరు చెప్తే ఆ మరణ అనుభవం ఇదొక నేను చాలా చూశాను, కానీ ఇది ఇంకా వేరే అనమాట అండి, వేరే లెవెల్. నేను అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపల నావన్నీ షింక్ అయిపోతున్నాయి, నా బాడీ అంతా దగ్గరికి అయిపోతుంది. శవం ఎలా మారిపోద్దో అలా నేను మారిపోతున్నానండి. ఏమవుతుందో తెలీదు. ఓకే ప్రభువా, ఏది ఏమైనా నీకే అప్పగించుకున్నాను, తీసుకుంటావో తీసుకో, నా పని ఉన్నదా ఉంచు ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను అండి. హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు యాక్చువల్గా ఇంటి దగ్గర 16 అయినాయండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి ఏమైనా లిక్విడ్ ఇవ్వండి, ఒక 4 లీటర్స్ తాగాలన్నారు. ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చారండి. గ్లాస్ మజ్జిగకి నాకు 20 మోషన్స్ అయినాయి. తర్వాత మధ్యాహ్నం ఇంకా ఏమైనా లిక్విడ్ ఇవ్వాలంటున్నారు. నాకు వద్దు, నాకు అస్సలు బాగాలేదని చెప్తున్నాను, ఎవరు నా మాట వింటలేదు. ఒక గ్లాస్ బార్లీ ఇచ్చారండి, 40 మోషన్స్ అయినాయి. నాకు నైట్ లోపల అండి, నాకు అసలు ఎవరికైనా అలా అయ్యిద్దో అవ్వదో కూడా నాకు తెలీదు, 120 అయినాయి అండి. నేను నైట్కి ఇంక అసలు నా ప్రాణం తేలిపోతుంది, నాకు అస్సలు బాగోలేదు. ఇంకా ఏదైనా ఇంకా దేవుని చిత్తం, ఇంకా దేవుడే నన్ను నడిపిస్తాడు అన్నట్టు నేను అలా ధైర్యం చేసి ఉన్నాను. మీటింగ్స్ జరుగుతున్నాయి, నేను రేపు వెళ్ళి మీటింగ్లో కూర్చుంటానా అని అనుకున్నాను. నేను వెళ్తానా అసలు? నేను ఒకసారి ఇలాగే సిక్ అయిపోయి 1 వీక్ హనీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 1 వీక్ హాస్పిటల్లో ఉన్నానండి. కరెక్ట్గా 7 డేస్ ఉన్నాను. తర్వాత ఒక 4 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇదే ప్రాబ్లంతో సిక్ అయ్యి 5 డేస్ ఉన్నాను. 30,000 బిల్ కట్టి వచ్చానండి. మరలా 5 ఇయర్స్ తర్వాత మరలా ఇప్పుడు సిక్ అయ్యాను. నేను అనుకుంటాను అప్పుడు 7 డేస్ 5 డేస్, అప్పుడైతే ఓన్లీ 20 ఇప్పుడు 120 మోషన్స్ అయితే నేను ఒక 10 డేస్ నాకు డాక్టర్ వచ్చి చెప్పాడు, ఈ వైరస్ మీ ఏరియా నుంచి వచ్చిన కేసులే నాకు 15-16 కేసులు ఉన్నాయి. అందరికీ క్రియాటిన్ పెరిగిపోయి కిడ్నీ, ఈ వైరస్ వచ్చిన వాళ్ళందరికీ క్రియాటిన్ లెవెల్ పెరిగి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి కొంతమంది డయాలసిస్కి వెళ్ళారు, కొంతమంది ఐసీయూలో ఉన్నారు. నీకు అర్జెంటుగా క్రియాటిన్ టెస్ట్ చేయించాలన్నాడు. నేను మొన్న RIRS చేయించుకున్నాను. నా క్రియాటిన్ లెవెల్ ఎలా ఉంటుందో తెలియదు ప్రభా, ఏదైనా నీకే అప్పగించాను అనుకున్నానండి. మరి నాకు అది దేవుడు నార్మల్ రేంజ్లో ఇచ్చాడండి. నా LFT బాగుంది, నా క్రియాటిన్ బాగుంది. ఈ వైరస్తో ఉన్న వాళ్ళందరూ ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. నేను ఒక్కరిదాన్ని 1 డేలో బయటకు వచ్చానండి. 7 డేస్ నుంచి ఉన్నవాళ్ళు, 10 డేస్ నుంచి ఉన్నవాళ్ళు ఇంకా స్టిల్. నా పక్కనే కొత్తగా కేసు వచ్చింది. ఇతనికి ఆ డాక్టర్ ముందే చెప్పాడు, ఈ కేసుతో వచ్చే వాళ్ళు క్రియాటిన్ పెరిగిపోతుందని. నా పక్కన ఉన్న అతనికి 2.8 అండి క్రియాటిన్, చాలా ఎక్కువ ఉంది. ఇతను ట్రీట్మెంట్ చాలా స్టార్ట్ చేసేయాలని హార్డ్అవుట్ చేస్తున్నారు. నా క్రియాటిన్ లెవెల్ ఉంటే నన్ను ఐసీయూలో పెడదాం అనుకున్నారండి. నాది చాలా నార్మల్గా ఉండబట్టి నేను వద్దు అని అంటే బలవంతంగా రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా అండి, నేను ఎప్పుడు చూడలేదు డివైన్ హీలింగ్. 1 డేలో ముందు రోజు 120 అయితే ఆ పేగులు అవన్నీ మరలా నార్మల్కి రావడానికి మినిమం ఒక 5 to 6 డేస్ పట్టిద్దండి. నాకు వితిన్ 1 డేలో రికవరీ ఇచ్చాడండి. మరి అది దేవునికే మహిమ. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఒక 10 అయినాయి. అయితే నేను ఇంక ఈరోజు కూడా హాస్పిటల్లోనే ఉంటాను అనుకున్నాను. మార్నింగ్ 10 నుంచి నాకు డివైన్ హీలింగ్ రావడం మొదలుపెట్టిందండి. నాకు 10 నుంచి మొత్తం స్టాప్ అయిపోయింది. ఇంకా నాకేం లేదు. డాక్టర్ వచ్చి అన్నాడు, ఈ అమ్మాయిని ఇంకా ట్రీట్మెంట్ అని ఏయో ప్రాసెస్లు చెప్తున్నాడు. సార్ నేను డిశ్చార్జ్ అవుతాను, నీ ఇష్టం, పోతే పో, సైన్ పెట్టి పో అని అన్నాడండి. కానీ నాకు తెలుసు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడని. ఇన్నర్గా నా సెల్ఫ్కి నాకు తెలుస్తుందండి, దేవుడు నాకు డివైన్ హీలింగ్ ఇచ్చాడని చెప్పేసి. అయితే ఇదంతా మరి దేవుడు కలుగు చేసుకున్న విధానాన్ని బట్టే నేను హాస్పిటల్ నుంచి బయటికి రాగలిగానండి. రమ్య చెప్తుంది, నేను జాయిన్ అతను ఇంకా ఐసీయూలో ఉన్నాడు, అతని కండిషన్ బాగోలేదు, అతను ఇంకా సిగ్గానే ఉన్నాడు అని చెప్పి. మరి దేవుడు మహాకృపను బట్టి మరి సంఘ ప్రార్థన అండి. మరి నేను నిజంగా నాకు చాలా మంచి సంఘాన్ని ఇచ్చాడు. నేను నిన్నే అనుకున్నాను, నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి అన్నారు, మీకోసం నేను నైట్ 10 నుంచి మార్నింగ్ 5 వరకు ప్రార్థన చేశానండి, ఆల్ నైట్ ప్రేయర్ చేశాను, మీకు ఖచ్చితంగా దేవుడు స్వస్థత ఇవ్వాలని చేశాను అన్నారు.
వాళ్ళ భయంకరమైన అన్యుల కుటుంబంలో నుంచి రక్షణలోకి వచ్చారండి. నేను అనుకున్నాను నా జీవితానికి చాలు ప్రభు అని అనుకున్నానండి. నా కోసం నన్ను ప్రేమించి ఒక రాత్రంతా ప్రార్థన చేసే సంఘ బిడ్డల్ని నాకు ఇచ్చావని అనుకున్నానండి. మరి అందరి ప్రార్థన సంఘం అంతా, నేను మొన్న ఒక అబ్బాయితో చెప్పాను, నువ్వు ఇలా ప్రార్థన చేయాలంటే చేయడేమో అని అనుకున్నాను. ఉదయానికి వచ్చి నేను రాత్రంతా ప్రార్థన చేశాను ఇదే అంశాన్ని బట్టి, దేవుడు ఏం చేశాడు అని వచ్చి అడిగారండి. మరి లోబడే సంఘాన్ని, మరి అద్భుతమైన సంఘాన్ని, నిజంగా చిన్న సంఘమే కానండి, మరి ఆల్రెడీ ప్రేయర్ అంటే అందరూ నేను మార్నింగ్ చెప్తాను, ఒక్కోసారి ఈవినింగ్ చెప్తాను, ఒక గంట ముందు చెప్తాను. మరి అందరూ గ్యాదర్ అయ్యి అద్భుతంగా 7 hours అంటే 7 hours, ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్. మనం ఇప్పుడు ఈ పని చేయాలంటే ఆ పని చేయాలి. మరి ఒక ఫ్యామిలీగా దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి అలాగే మాకు ఫ్యామిలీ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మరి మార్తమ్ గారు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా పాస్టర్ గారు బాగోలేదని చెప్పగానే మరి లండన్లో పరిచయం చేస్తున్న సుమంత్ హెప్సిబా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్క కోసం మేము అందరం ప్రార్థన చేస్తున్నా అన్నారండి. మా తమ్ముడు, మా అమ్మగారు వీళ్ళందరూ ప్రార్థన చేశారు. చాలా కంట్రీస్లో ఉన్న పీపుల్ కూడా అండి. ఒక ఆవిడ ఫారెన్ నుంచి ఫోన్ చేసి, నీకు ఇమ్మీడియట్గా హీలింగ్ రాకపోతుంది, దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు, నువ్వు ఇలా ఉండవని. నాకు హాస్పిటల్, నాకు అబ్రాడ్ నుంచి చాలామంది ఫోన్ చేసి చెప్పారండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా నా కోసం ఇంత ప్రార్థనా పరులని, ఇంత భక్తి పరులని, నాకు ప్రార్థించేవారిని నాకు ఇచ్చావు ప్రభువా, నాకు నా జీవితానికి చాలు అని అనుకున్నానండి. మరి సంఘం ఏంటి, పాస్టర్ గారు ఏంటి, మరి సంఘ బిడ్డలేంటి, నా బంధువులేంటి, నా రక్త సంబంధికులేంటి, మా అక్క అందరూ అండి. మరి వాళ్ళు చేసిన ప్రార్థనలు అన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మా హనీ వచ్చింది, హాస్పిటల్కి వచ్చింది. వచ్చి అమ్మ నీ కోసం నేను 2 hours ప్రేయర్ చేశాను అంది. నీకు ఏమి అవ్వదమ్మా, దేవుడు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు, నీ ప్రక్కనే నిలబడ్డాడు, దేవుడు నాకు విజన్ చూపించాడు, నువ్వు తొందరగా రికవరీ వచ్చేస్తావు, నేను నీ కోసం ప్రార్థన చేశాను అని అందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి మా సంఘ బిడ్డలందరూ కూడా వచ్చి మీకోసం ప్రార్థన చేసాం, మీరు రేపటికల్లా వచ్చేస్తారన్నారు. నన్ను అసలు పంపించడం హాస్పిటల్ స్టాఫ్కి ఇష్టం లేదండి. కానీ దేవుడే మరి నన్ను చాలా తొందరగా, నాకు ఎంత సిక్కయ్యానో అంత తొందరగా దేవుడు ఇచ్చాడండి వాగ్దానం. కృంగబడినాడు త్వరగా విడుదల పొందును అన్నాడు. మరి నాకు ఎంత భయంకరమైన అటాక్ జరిగినప్పటికీ ఇమ్మీడియట్గా దేవుడు ఆయన మాట నమ్మదగినది. మరి ఆయన మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ నేను అనుభవంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాక ఓకే ఇంత ఫాస్ట్గా నేను ఇంత రికవరీ అయ్యి బయటకు వచ్చాను అనిపించిందండి. మరి స్వస్థపరిచిన దేవునికి నా జీవితాంతం సేవ చేసిన ఆయన రుణాన్ని మాత్రం ఒక తండ్రిలా, నాకు ఒక మంచి బోధకుడుగా, మంచి ఉపదేశకుడుగా నా చుట్టూ కంచి వేసి నాకు తోడైన దేవునికి నేనేమి ఇచ్చినా నా రుణాన్ని తీర్చలేనండి. ఆయన రుణాన్ని నేను తీర్చలేను. మరి దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి మహిమను చెల్లిస్తున్నానండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. చక్కని సాక్ష్యాన్ని వినిపించినటువంటి సేవకురాలు బట్టి దేవునికి మహిమ కలుగాక. ఎవరన్నా నడవలేని స్థితిలోని కూడా వెళ్ళిపోతారు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగాక. మాకు కూడా కాకినాడలో 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. డి సెంటర్ వారు కూడా మీకోసం ప్రార్థించారు. మీరందరూ ఇక్కడ కూడి వచ్చినటువంటి అందరూ ఎంత సంగీతం, ఇంత మందికి, విజయ్ గారు, అదే రీతిలో లిఖిత, ఈ సౌజన్య, కొంతమంది ఉన్నారు, రమ్య, వీరందరికీ చిన్నప్పటి నుంచి వారు ఇలాంటి సంగీతాలన్నీ వింటున్నారు. మరి ఇక్కడ లింగయ్యపాలెం నుంచి వచ్చిన వారు, బుచ్చే తోట నుంచి వచ్చిన వారు, మీరు కొద్దిమంది అయినా దేవుని యొక్క సేవకులు ఇంత శ్రావ్యమైన శ్రేష్టమైన సంగీతాన్ని మీకు అందించడానికి ఎంతమంది గాయకులు, మా చిన్నాయన గారు చక్కని అద్భుతమైన గాయకులు, సత్యానందం గారు, అదే రీతిలో అద్భుతమైనటువంటి ఆరాధకులు, ఇప్పటివరకు ఆరాధన చేసిన క్రాంతి గారు, ఇలాగ అద్భుతమైనటువంటి సేవకులు, సంగీత సేవకులు అందరిని కూడా పిలిచి ప్రభు సన్నిధిలో, కేవలం వారి కోసం కాదు, మేమైతే చిన్నప్పటి నుంచి సంగీతంలోనే పెరిగాం, దేవుని యొక్క మందిరంలోనే. మీరు ఆశీర్వించబడాలని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని దేవుని యొక్క సేవకులు ఏర్పాటు చేశారు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి తీద్దాం. ప్రసాద్ గారు ఎక్కడున్నా సరే ఒకసారి కీబోర్డ్ దగ్గర రావాలని కోరుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఒక దానికి చిన్న రాగం కట్టడం జరిగింది. ఆ పాట పాడుతూ ప్రభు నమ్మని కనపరుచుకుందాం. ఒకసారి అందరూ కూడా మీ అరచేయాలకు తీసుకోండి, ఒక వేలు తీసుకోండి, చినుకులు పడుతున్నాయన్నమాట, ఇలా కొట్టండి అరచేతి. ప్రసాద్ గారు వచ్చే వరకు అలా కొట్టండి, చప్పట్లు కొట్ట, చినుకులు పడుతున్నాయి. 2 ఏళ్ళతో కొట్టండి, కొంచెం తుప్పర్లో 3 ఏళ్ళతోటి.
4 ఏళ్ళతో కుంభవర్షం కురాలి, వడగండ్లు, ఉరుములు. దేవుడు వారిని ఆశీర్వదించారు, చక్కని చదువును వారికి అనుగ్రహించారు. సంగీతంలో కూడా ఎన్నో అవార్డ్స్ ఆయన పొందుకున్నారు. కానీ తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు. అదే రీతిలో ఈ మధ్యలో ఈ ఉదయకాలం నుంచి మన మధ్యలో సంతోష్ గారు, వారు కూడా చక్కని సంగీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా వారు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేకమైన ప్రాంతాల్లో దేవుని చేత బలంగా వాడబడుతున్నారు. ఎంత శ్రావ్యమైన సంగీతం, మధురమైనటువంటి పాటలు మీకు వినబడుతున్నాయంటే ఒక ఆయన కూర్చున్నారు అక్కడ చూడండి, హరీష్ గారు ఆయన పేరు. ఒకసారి లేచి నుంచోండి సార్, ఒకసారి లేచి నుంచోండి. ఆయనకి అందరూ ఒకసారి చప్పలు కొట్టండి. ఆయన యాక్చువల్గా దేవుడు ఆయనకి మంచి తలాంత్ ఇచ్చారు. ఆయన మంచి క్రికెటర్, ఆయన కదండి, క్రికెటర్ కదా. కానీ ఆయనకి ప్రోత్సహించేవారు లేక మరి అక్కడికి వెళ్తే దేవుని యొక్క సన్నిధిలో వాడబడకపోదురేమో, మంచి పేరు తెచ్చుకుందరు లోకంలో. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనకు చక్కగా ఆపరేట్ చేస్తూ అనేక మంది సభలకు ఒక్క కోత రాకుండా, ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా హరీష్ గారికి చక్కగా ఆపరేట్ చేస్తున్న వారికి అందరూ చప్పలు కొడదాం. ఈ సమయంలో ఒక పాట, దీన్ని ఎక్కడ అక్షరం కూడా తీయకుండా చిన్న పాటగా రాగంగా కోర్చడం జరిగింది. దీనికి రచయిత యేసుక్రీస్తు ప్రభువారే. ఈ వచనాలు మనందరం కూడా నా వెనక కలిసి పాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందరు చెప్పండి ఒకసారి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకో. స్కేల్ కరెక్టేనా? ఊళ్ళనా? అందుకే ఒకటమ్మన్నాను, స్కేల్ పడుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై అందరూ పాడదాం, బైబిల్ అందరూ కలిసి నా వెనక పాడండి. మొదటి 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు చూపించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. అందరూ చెప్తాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అందరూ చెప్తాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. ఆరో వచనం కలిసి పాడుతున్నాం. నీతి కొరకు ఆకలి
కలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. పాడన వెనకాల నీతి కొరకు, నీతి కొరకు ఆ కలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చెప్తామందరం కలిసి, కనికరము కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునా వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈలాగునా వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈ 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12 వచనాల వరకు ఈ పాట మీరు నేర్చుకోగలిగితే మీకు తెలియకుండా 12 వచనాలు బైబిల్ అందులో మీరు కంటత పెట్టిన వాళ్ళు అవుతారు. ఎంతమంది నేర్చుకుంటారు? ఈ పాట మళ్ళీ మీరు రాగం వినాలంటే మన యూట్యూబ్లో పాస్టర్ జేసుదాస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కాబట్టి మీరు నేర్చుకోనండి. ఈ యొక్క మాటలో మనము దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగింపబడ్డాం. మరి ఇంత అద్భుతమైనటువంటి సభలో ఇనిషియేటివ్ తీసుకొని మణి పాల్ గారు వారు ఎంతగానో ఈ సంగీత బృందాన్ని అందరినీ మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించారు. ఒకసారి ఆయనకి అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని యొక్క పరిచర్య అంటే చాలా ముందుగా పరిగెట్టుకునేటువంటి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి మరి తమ్ముడు, వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నాను. సభలు కూడా దేవుని నామాన్ని కనపరుద్దామండి. థ్యాంక్ యూ. మేము సభలో మొదలుపెట్టిన కాడి నుంచి చూస్తున్నాం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన, ఏదో ఒక ఆటంకం. ఈరోజు ఎగ్జాక్ట్గా బ్రదర్స్ అందరూ బయటికి వెళ్ళారు. జస్ట్ 7 గంటలుగా లోనకు వచ్చారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చిన కాడి నుంచి వర్షం బయట. ఇక్కడ ఏం తెలియట్లేదు మనకి. లోన 7 o'clock నుంచి వర్షం పడుతుంది. సో ఎవరు రాకుండా మ్యాక్సిమం వర్షంలో తడిసి వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన గుంటూరులో అయితే 3 వంతులు మొత్తం మునిగిపోయి అంటండి. అక్కడ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందంట. ఒకే గేట్లోంచి అవతల నుంచి వెళ్తున్నారు. చాలా కష్టపడి వచ్చారంట ఆయన. కాబట్టి సీతారామయ్య గారు చాలా కష్టపడి వచ్చారు. ఇప్పుడు వర్షంలో తడిచి సేవకులు రావడం మాత్రం 7 గంటలకు వచ్చేసారు, కానీ అంతా బ్లాక్ అయిపోవడంలో వర్షం వల్ల అతను కుదరలేదు రావడం. తడిసిపోయి వచ్చారు. మరి జేమ్స్ గారు మన మధ్య ఉన్నారు. ఏదేమైనప్పటికీ నాకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఏం జరగబోతుంది, ఏముంటుంది. భవిష్యత్తు దేవుడు చాలా సందర్భాల్లో మాకు బయలుపరిచేస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే దేవుడు ఆ కొద్దిగా జేమ్స్ గారు రావడం ఎంతో సంతోషకరం. ఆ వివేచన వలన దేవుడు మనకి ఇచ్చాడు. అయితే అయినప్పటికీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసిన ఎందుకు ఎదురుకి వెళ్ళిపోతామంటే, ఒకసారి తీర్మానం తీసుకున్న తర్వాత దేవుని కొరకు అది మన ఎదురుకి వెళ్ళిపోవాలన్నమాట. అవన్నీ మనకి పాఠాలు. కాబట్టి ఈరోజు ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సేవకులు ప్యాంప్లెట్లో ప్రకటించినట్లుగా పాస్టర్ జేమ్స్ గారు మన మధ్య ఉన్నారు.
ఆయన ఈరోజు మనకు వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చప్పట్లు కొడుతూ జేమ్స్ రాహమేందో జగ్గిపేటలో సుమారుగా 1000 మంది విశ్వాసులు కలిగిన సంఘం వరకు ఉంది. వాళ్ళ నాన్నగారు జాన్ అయ్య గారు సుమారుగా అనేక మందిని, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ కుమార్ గారి యొక్క శిష్యులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ చర్చి నుంచే ఎదిగిన వారు. కొండలరావు గారు కానీ ఇంకా చాలామంది వాళ్ళందరూ వీళ్ళ చర్చిలో స్టార్ట్ అయిన వారు అనమాట. అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. బ్రదర్ ఉండడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? మంచిది. మరి ఇక్కడ రావటానికి చాలా కొద్దిగా కష్టంతో కూడిన పని అయింది నాకు. ఇప్పుడు అన్న నాకు ఫోన్ చేస్తూ ఉన్నా, నేనేం బండి మీద ఉన్న వర్షం తీయటానికి కూడా ఇప్పుడే చూసుకున్నా నేను. మంచిది, మంచి దేవుడు. మరి చాలా భయంకరమైన వర్షం వస్తుంది బయట. అయినా సరే అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రణాళిక లేకుండా మనం ఇక్కడ కూడుకోలేము. దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి ఇక్కడ రాగలుగుతున్నాము. నిన్న కూడా నాకు అన్న ఫోన్ చేశాడు, నాకు తెలియదు వాస్తవానికి. మరి కొద్దిగా అది కూడా తెలియలేదు నాకు పొద్దున్న మా బ్రదర్ ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. నేను యాక్చువల్ ప్రోగ్రాంలో ఉన్నాను నిన్న, వేరే పనుల మీద. మరి ఆ ఫోన్ కొద్దిగా మిస్కమ్యూనికేషన్ అవటం వల్ల నాకు తెలియలేదు సరిగ్గా. అన్న ఫోన్ చేయటం బట్టి అక్కకు కూడా బాగాలేదని విన్నాను. మరి పాస్టర్ గారికి మరి దేవుడు ముట్టి స్వస్థపరిచారు. ప్రార్థన చేసే ఒక్క మీకోసం దేవుడు ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. క్లుప్తంగా దేవుని వాక్యం విందాం మనందరం కలిసి. దేవుడు మనతో మాట్లాడును గాక. మంచిది. ఈ సమయంలో మరి దేవుని ఒక వాక్యం సెలవిస్తున్న రీతి బట్టి ఒకసారి క్లుప్తంగా దేవుని వాక్యం విందాం మనందరం కలిసి. దేవుని సన్నిధిలో కూడుకొని మనం ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. చిన్న ప్రార్థన చేసుకుందాము అందరం కలిసి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. వాక్యము నీది ప్రభా, వాక్యమై ఉన్న దేవుడు నీవు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా. వినగల మనస్సు, ఇక్కడ శక్తితో కూడిన వాక్యము, నీ వాక్యం విత్తుతుండగా తండ్రి ప్రభా, నీ ఆత్మ అభిషేకం మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తూ స్తుతి నీకే ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా దేవాతి దేవుడికి నాకు రెక్కలేని హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని పేట మీ అందరికీ శుభాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, మన ముఖ్యంగా పాస్టర్ గారికి, స్థానిక పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, అలాగే దైవ సేవకులు, స్టేజ్ మీద ఉన్న వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ, జాకనికి అలాగే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మూల వాక్యంగా యెషయా గ్రంథము 49వ వాక్యం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథము 49వ వాక్యము 14వ వాక్యం. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనా మరుతురేమో గాని నేను నిన్ను మరువను. ఈరోజు మరువక నిత్యము జ్ఞాపకము చేసుకున్న దేవుడి గురించి కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. మరువక నిత్యము జ్ఞాపకము చేసుకున్న దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు అనవసరము, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు హాస్పిటల్లో కానీ కొంతమంది చూస్తున్నప్పుడు బిడ్డలను కనీసి వారిని అమ్ముకుంటున్నారు కొంతమంది, లేకపోతే అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనకి కనబడుతూ ఉంది నేటి తరములో. లేకపోతే నేటి మనం చూస్తున్న వార్తాపత్రికలో కానీ రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. తల్లి తన బిడ్డను మరచునేమో, కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటదండి? నేను నిన్ను మరువనంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మరువని దేవుడు. ఆయన నిత్యము ఆయన జ్ఞాపకములో ఉంచుకున్న దేవుడు. ఆయన మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నా మనకు తెలియదు, కానీ బైబిల్లో ఉదాహరణకు దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, బైబిల్లో మనకు సెలవిస్తున్న మాట, ఈ రోజులో అందరూ మనల్ని చెయ్యి విడిచిపెట్టినా, తల్లిదండ్రులు మన చెయ్యి విడిచిపెట్టినా యెహోవా మనల్ని చేరదీసేవాడు ఆయన. ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు అనవసరం. అది నువ్వు ఈ రోజుల్లో నేటి తరం ఎలా ఉన్న, తల్లిదండ్రులు ప్రేమించలేని తరం, లేకపోతే కుమారులు ప్రేమించలేని తరంలో మనకు కనబడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను తెలుసా? ఈరోజు దేవుడు మన అంశము, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను చెయ్యి వదిలివేసినా
ఆయన మాత్రం నిన్ను చెయ్య విడవకని నడిపించబోతున్నాడు. ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకున్న దేవుడు ఆయన నిన్ను. కొంతమంది అనుకుంటారు ఆయన మర్చిపోయే దేవుడా, ఈ వాక్యాన్ని బట్టి మర్చిపోతాడేమో అనుకుంటూ ఉంటాము. ఈ వాక్యాన్ని బట్టి ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు అసలు. ఆయన ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నిత్యము మరవక ఆయన జ్ఞాపకములను ఉంచుకుంటున్న దేవుడు ఆయన. కీర్తనకాడు అంటాడు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు 27వ కీర్తన 10వ వాక్యము. కీర్తనలు 27వ కీర్తన 10వ వాక్యం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయుడు. చేరదీసునా? చేరదీను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? చేరదీస్తుంది. అంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మర్చిపోయే దేవుడు కాదని అర్థం. అక్కడ ఎవరు విడిచినా యెహోవా మనల్ని విడిచిపెట్టకుండా మనం చేరదీసే దేవుడు ఆయన. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఇంకో వాక్యంలో రాయబడుతుంది యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 21వ వాక్యములో కనబడుతున్న మాట. యెషయా గ్రంథములో 44వ వాక్యంలో 21వ వాక్యంలో కనబడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నీ నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నువ్వు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఈ వాక్యాలను ఎందుకు చదివిస్తున్నానంటే పలానా సందర్భాలలో దేవుడు వాళ్ళందరినీ మర్చిపోలేడు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటా దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోవా మనల్ని మర్చిపోలేదు. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు అసలు. ఏ పరిస్థితుల్లో దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు అనేది ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే కీర్తనలోనే చెప్పబడుతున్న మాట 136వ కీర్తన 23వ వాక్యం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 136వ కీర్తన. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నప్పుడు అంటే దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును గాక. ఈ రోజుల్లో బైబిల్లో ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఉదాహరణకు 2వ సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయంలో మనకి కనబడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. నేను చెప్తాను, బైబిల్ వర్స్ చెప్తాను. ఒక నిమిషం, నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంది, దయచేసి ఏమనుకోవద్దు. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం, లేకపోతే అక్కడ కనబడుతున్న మాట మీకు మెఫీబోషెత్ మనకు కనబడుతుంది. 6వ వాక్యం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమీయేలు కుమారుడకు మాకీరు ఇంటి వద్ద ఉన్నాడని రాజుతో అనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. సౌలు తరములో మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు సౌలు మొదటి రాజు. హి వాజ్ ద ఫస్ట్ కింగ్ టు ద ఇజ్రాయెలైట్స్. మొదటి రాజు ఇజ్రాయెల్ ప్రజలకు ఎవరంటే సౌలు అనేవాడు కనబడుతూ ఉన్నాడు. సౌలు తరములో ఉంచి తర్వాత యోనాతాను తనకు రాజుగా ఉంచబడ్డాడు. యోనాతాను తర్వాత తన కుమారుడు ఎవరంటే మెఫీబోషెత్. ఎవరో చెప్పండి ఇప్పుడు? మెఫీబోషెత్. మెఫీబోషెత్ ఏమవుతున్నాడంటే ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు. దావీదు రాజు అయిన తర్వాత సౌలు తరములో ఇంకెవరైనా మిగిలినవాడు, శేషించబడినవాడు ఇంకెవరైనా ఉన్నాడు? ఈజ్ ఎనీవన్ లెఫ్ట్ ఇన్ ద సౌల్స్ ఫ్యామిలీ? సౌలు కుటుంబంలో ఇంకెవరైనా మిగిలినవాడు ఎవడైనా ఉన్నాడా అని దావీదు అడుగుతూ వచ్చినప్పుడు అతనికి ఇస్తున్న సమాచార ప్రకారం కొందా ఆ కింద వాక్యంలో చదువుకున్నప్పుడు ఒక పరిచారకుడు కనపడుతున్నాడు. ఆ హల్లెలూయా. ఆ పరిచారకుడి కింద కూడా ఇంకొక 15 మంది పరిచారకులు ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. హి వాజ్ అ సర్వెంట్ అండ్ 15 servants ఆర్ వర్కింగ్ అండర్ హిమ్. 15 మంది పరిచారకులు సేవకులు సేవ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ 15 మంది సేవకులు కూడా ఒకరి కింద సేవకుడు కింద ఇంకో సేవకుడు పనిచేస్తూ ఉన్నారు.
అలాంటి సందర్భంలో దావీదు అడుగుతూ ఉన్నాడు, మెఫీబోషెత్ అని రాజుకు తెలియజేస్తున్న సమాచారం, అయ్యా ఒకడు ఉన్నాడయ్యా, మెఫీబోషెత్ అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా అంటున్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడంటే లోదెబార్ అనుభవంలో ఉన్నాడు. లోదెబార్ అనగా ఇట్ ఇస్ అ డ్రై ప్లేస్, అది ఎండిపోయిన స్థలము, అది ఫలింపలేని స్థలము, నిస్సహాయ స్థలము, నిషేధించబడిన స్థలము, లేకపోతే ఒంటరిగా మిగిలిపోయిన స్థలము. ఇదిగో ఎవరికి దిక్కులేని స్థలములా మనకి కనబడుతూ ఉన్నది. ఆ స్థలము ఎండిపోయిన శాపగ్రస్తమైన స్థలముగా కనబడుతుంది. దుఃఖకరమైన స్థలము, వేదనకరమైన స్థలము, బాధకరమైన స్థలము, ఇదిగో శాపగ్రస్తమైన స్థలము, పోరాటాలతో నింపబడిన స్థలము, యుద్ధములతో నింపబడిన స్థలము. తన జీవితంలో ఉండవలసిన స్థానము రీతిగా స్థానంలో ఉండలేడు. హిస్ లైఫ్ వెంట్ సమ్వేర్. తన జీవితంలో అనుకున్న రీతిగా వెళ్ళట్లేదు. తన జీవితంలో రాజరికాన్ని అనుభవించవలసిన వాడు, రాజకోటలో ఉండవలసిన వాడు, రాజు ఆహారాన్ని భుజించవలసిన వాడు, రాజరికాన్ని అనుభవించవలసిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే లోదెబార్ అనుభవంలో వెళ్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తృణీకరించబడిన వాడు, విడవబడిన వాడు, దీన దశలో ఉంచబడిన వాడు, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో దిక్కులేని వాడుగా, విడవబడిన వాడుగా దీన దశలో ఉన్నప్పుడు ఎవడైనా ఉన్నాడా అని దావీదు అడుగుతూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఏమంటాడు తెలుసా? కొంతమంది దేవుడు అడుగుతూ ఉన్నాడు, విడవబడ్డావేమో, తృణీకరించబడ్డావేమో, నీ జీవితము శూన్యమైపోయిందేమో, పోరాటాలతో నింపబడ్డదేమో, శాపముతో నింపబడ్డదేమో, ఆత్మీయంగా ఎండిపోయిందేమో, శారీరకంగా కృగిపోయి ఉన్నావేమో, మానసిక ఒత్తులతో నింపబడుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాటలు తెలుసా? లోదెబార్ అనుభవంలోంచి దేవుడు బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు. ఎండిపోయిన స్థలములోంచి, ఫలితము లేని జీవితంలో నుంచి, శాపగ్రస్తమైన జీవితంలోంచి దేవుడు ఒక ఫలభరితమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన దీన దశలో పడిపోయి ఉన్నవాడు. Is there anyone left in the Saul's family? Is there anyone left in the Saul's family? సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలిన వాడు ఎవడైనా అంటే అయ్యా ఒక్కడు ఉన్నాడయ్యా, అయ్యా ఒక్కడు ఉన్నాడయ్యా. అతని పేరే మెఫీబోషెత్. మెఫీబోషెత్ ఎక్కడ ఉండవలసిన వాడు? రాజకోటలో అనుభవించవలసిన వాడు, రాజరికాన్ని అనుభవించవలసిన వాడు. తన జీవితం ఒక ఊహించుకుంటున్నాడు, అయ్యో నేను రాజు కుటుంబం నుంచి వచ్చిన వాడినే, రాజరికాన్ని అనుభవించవలసిన వాడినే. ఇదిగో ఎండిపోయిన స్థలములో, ఫలము లేని స్థలములో, శాపగ్రహణ స్థలములో, ఇదిగో దుఃఖకరమైన పరిస్థితుల్లో నా జీవితం అంతా మునిగిపోయింది అనుకున్న సమయంలో దావీదు ఏమంటాడు తెలుసా? ఇదిగో దావీదు పంపుతూ ఉన్నాడు సమాచారం అతని దగ్గరికి. ఈరోజు ఏమంటో తెలుసా? దేవుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నీ మెఫీబోషెత్ లాగా నీవు లోదెబారు అనుభవంలో ఉంటున్నావేమో, నీ జీవితం దుఃఖకరము, నీ జీవితం అంధకరము, నీ జీవితం శూన్యమైపోయి, నీ జీవితంలో బలహీనమైపోయి ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉన్నావేమో, ఒక అంధకారమైన పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? ప్రతి దుఃఖమును నాట్యముగానే మార్చబోతూ ఉన్నాడు ఆయన. ప్రతి శాపమును ఆశ్చర్యకరంగా మార్చబోతున్నాడు ఆయన. ప్రతి బలహీనతలో బలముగా దేవుడు చేయబోతున్నాడు ఆయన. ప్రతి ఆనందకరమైన దుఃఖకరమైన పరిస్థితులు ఆనందకరమైన తైలాభిషేకములతో దేవుడు నింపబోతూ ఉన్నాడు ఆయన. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Is there anyone who left in the Saul's family? ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్ లేదేమో, తృణీకరించబడిన వాడు దేవుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు ఆయన. దీన దశలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు చేతులు పైకెత్తి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? కొద్ది స్పీడ్ ఉన్నా స్లో చేయాలా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు ఈ వాక్యాలు నాకంటే బాగా చెప్తూ ఉంటారు మీరు, జస్దాస్ పాస్టర్ గారు, మంచి ప్రసంగికులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోదెబార్ అనుభవంలో ఉన్నాడు ఆయన. లోదెబార్ అనుభవంలోంచి బయటికి రాని పరిస్థితులు ఉన్నప్పుడు పచ్చదనము లేదు, పైరు లేదు, అక్కడ ఎండిపోయిన, అన్ని ఎటు చూసినా ఎండిపోయినట్టుగా కనపడుతుంది మెఫీబోషెత్కి. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ సమాచారాన్ని పంపించి మెఫీబోషెత్ దగ్గర తీసుకొచ్చి ఈ ఎండిపోయిన లోదెబారు అనుభవంలోంచి తన జీవితాన్ని దేవుడు మార్చివేస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ నేను ఎందుకు వచ్చానో తెలీదు, కష్టపడి వచ్చాను, తడుచుకుంటూ వచ్చాను, ఏం మాట్లాడుకో నాకు అర్థం కాల. మధ్యాహ్నం నుంచి ప్రార్థన చేసుకున్న బస్సులో, ప్రభా నాకు ఏం వాక్యం ఇస్తా నాకు తెలియదు ప్రభా, ఇక్కడ నిలబడుతున్నాను నేనే ప్రభు, నువ్వు మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ తృణీకరించబడ్డవేమో, ఇదిగో నీ తల్లిదండ్రులు, నీ సమాజము, లేకపోతే నీకు బ్యాక్గ్రౌండ్ లేదేమో, తృణీకరించబడ్డావేమో, నీకు పేరు లేదేమో, నీకు విద్య లేదేమో, నీకు జ్ఞానము లేదేమో, ఏమీ లేకపోయినా దీన దశలో నుండి ఆయన నిన్ను పైకి లేపబోతున్నాడు. ఆయన దీనులను పెంట కప్పులోంచి పైకి లేపబోతున్నాడు. ఆయన ఎలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి? ఇప్పుడు దీన దశలో ఉన్న వారిని ఆయన నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకొనుగాక. లోదేబారు అనుభవంలోంచి మెఫీబోషెతు బయటకు వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకున్న వారి జీవితంలో దేవుడు చేస్తున్న ఒక వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో లోదేబారు అనుభవంలోంచి మీరు బయటకు రాబోతూ ఉన్నారు. ఏ ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయో నాకు తెలియదు, ఎక్కడ ఆత్మీయంగా బలహీనమైపోయో నాకు తెలియదు, ఎక్కడ కృంగిపోయి పడిపోయి ఉన్న పరిస్థితులు నాకు తెలియదు. ఈ రాత్రి కొంతమంది పరిస్థితులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆయన ఈ స్థాయి మార్చబడును గాక, నీ స్థానము మార్చబడును గాక, నీ పరిస్థితులు మార్చబడును గాక. లోదేబార్ అనుభవం, he was in the wilderness, ఒక ఎడారి అనుభవంలో జీవిస్తూ ఉన్నాడు. ఎవరు పలకరించేవారు లేరు. ఈయన చిన్నప్పుడే పరిచయం చేసి ఆమె కింద మెఫీబోషెతు దగ్గర ఒక పరిచారకులు పెట్టే ఉన్నారు. బహుశా బైబిల్ చెప్తున్న మాట, ఇంగ్లీష్ బైబిల్లో హీ వాస్ క్యారింగ్ బ్యాక్, భుజాన వేసుకుంటూ మెఫీబోషెతును మోసుకుంటూ వెళ్తున్న సందర్భంలో జారి పడిపోయాడంట. జారి పడిపోతున్నప్పుడు తన కాళ్ళు కూడా పనిచేయటం ప్రారంభించబడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు అది ఎవరు ఎలా జరిగిందో నాకు అనవసరం, కానీ దేవుడు మాట్లాడుతున్న ఒక ఆత్మీయత సందేశం ఏంటో తెలుసా? నీ శ్రమ వెనక ఎవరు దాగు ఉన్నారో నాకు తెలియదు. నీ బలహీనత వెనక, నీ వేదన వెనక, నీ దుఃఖం వెనక, నీ రోగం వెనక, నీ చీకటి వెనక, లేకపోతే పని చేస్తున్న నీ ఆశీర్వాదం వెనక ఎవరు ఉన్నారో నాకు తెలియదు. అది ఎవరైనా సరే యేసు నామములో లయమైపోవును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు బలమైన ఆరోగ్యము దేవుడు దయచేయును గాక. దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. లోదేబార్ అనుభవంలో ఉంచి మెఫీబోషెతును దేవుడు బయటకు తీసుకొచ్చి ఉన్నాడు. ఈరోజు తృణీకరించబడ్డావా? ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలీదు. నీ యొక్క పరిస్థితులను దేవుడు మార్చునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఒక వాక్యం సెలవిస్తున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటో తెలుసా? ఇదిగో కీర్తనలో 9వ కీర్తనలో 12వ వాక్యం. కీర్తనలో 9వ కీర్తన 12వ వాక్యం చదవండి. కీర్తనలు 9:12. ఆయన బాధపరచు వారిని జ్ఞాపకము చేసుకును. హల్లెలూయా. బాధపరచు వారందరిని ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన జ్ఞాపకము చేసుకును చెప్పబడుతూ ఉన్నది. జ్ఞాపకము చేసుకున్నప్పుడు చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు మనందరికీ తెలిసిన వాక్య భాగంలోంచి వెళుతాం ఒకసారి. సంసోన్ యాజ్ అ లీడర్ హీ ఫెయిల్డ్. నాయకత్వను వహించడానికి సంసోను దేవుడు ఫిలిస్తీన్ల చేతులను ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి, బానిసత్వ బ్రతుకులోంచి దేవుడు ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకున్న తర్వాత, నాయకుడిగా కొన్ని విషయాల్లో విఫలమైపోయిన తర్వాత అక్కడ మాట్లాడుతూ ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయతో నన్ను జ్ఞాపకము చేసుకును. ఏం ప్రార్థన చేస్తాడు చెప్పండి ఇప్పుడు? దయతో నన్ను జ్ఞాపకం చేసుకోము. అయ్యా, ఒకప్పుడు ఫిలిస్తీన్లు నా పేరు కొనగానే ఆ ఫిలిస్తీన్ల పేరు వింటేనే నా పేరు వెన్నులో వణుకు పుట్టేదయ్యా. మరలా నాకు అలాంటి కృపణను జ్ఞాపకం చేసుకోవా. దానికి అర్థం ఏంటో తెలుసా? జ్ఞాపకము చేసుకునేటో తెలుసా? బౌన్స్ బ్యాక్, మరలా తిరిగి పొందుట. ఏదైతే పొందుకోలేని పరిస్థితులు ఉంటున్నారో, ఏ ఆశీర్వాదం అయితే కోల్పోయారో, ఏ తలంతును కోల్పోయారో, ఏ అభిషేకాన్ని కోల్పోయారో, ఏ ఆత్మనైతే కోల్పోయారో, ఏ యొక్క ధూపమునైతే కోల్పోయారో, ఏ యొక్క ఆరాధన అయితే కోల్పోయారో, ఏ యొక్క మహిమను దేవుని సన్నిధిలో కోల్పోయారో, ప్రభువా దయతో నన్ను జ్ఞాపకము చేసుకోవా.
దయతో నన్ను జ్ఞాపకం చేసుకోవా. లార్డ్, ఐ నీడ్ టు కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ వాట్ యు క్రియేటెడ్ మీ. నువ్వు సృష్టించిన రీతిగానే మరలా నేను యథాస్థితిలోనే ఫిలిస్తీన్లు నా పేరు చెప్తుండగానే మరలా నాకు భయం కలిగించాలయ్యా వాళ్ళ జీవితంలో. అయ్యా దేవుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంసోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 గొలుసుల మధ్య అటు ఇటు కట్టబడి శత్రువు చేత హేళన చేయబడుతూ దూషిస్తూ అవమానపరుస్తున్నప్పుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా దయతో నన్ను జ్ఞాపకము చేసుకోవా. ఈ రోజుల్లో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు జ్ఞాపకము చేసుకున్నట్టు అంటే ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడుట. చెప్పండి ఏంటదండి? దేవుని సింపుల్గా చెప్పాలంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడుట. His plans will be executed. నీ పట్ల ఆయన ప్రణాళిక, ఏ ప్రణాళిక అయితే సిద్ధపరచబడి ఉన్నదో ఆ ప్రణాళిక నీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. సంసోను యొక్క ప్రణాళిక దేవుడు ఒక నాయకుడిగా ఉండాలని, ఒక బలమైన నాయకత్వం వహించాలని, ఫిలిస్తీన్ల చేతిలో ఇదిగో ఒక బలమైన ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించాలని దేవుని ప్రణాళిక. కానీ దేవుడి ప్రణాళిక తొలగించబడుతూ ఉన్నది. ఈరోజు సైతాన్ గారి టార్గెట్ అంటే తెలుసా? సైతాన్ గారి ఉద్దేశం అంటే తెలుసా? దేవుడి ప్రణాళికలను ఉండకూడదని, దేవుని ఆరాధించకూడదని, దేవుని యొక్క చిత్తము నెరవేర్చకూడదని, దేవుని యొక్క ఉద్దేశాలను ఉండకూడదని, దేవుని యొక్క ఉద్దేశం రాకూడదని, దేవుని జ్ఞాపకం చేసుకోకూడదని వాడు చేస్తూ ఉంటాడు. ప్రయత్నాలు తెలుసా? ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నిత్యము ఆయన సన్నిధిలోను జ్ఞాపకార్థంగా ఉంచబడాలంటే ఆయనకు తగిన రీతుల్లో ఎలా ఉండాలో ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నోవాహు తరములో ఆయన దేవుడు 8వ అధ్యాయంలో ఒక వాక్యంలో రాయబడుతుంది. ఆదికాండంలో 8వ అధ్యాయంలో 1వ వాక్యంలో రాయబడుతుంది. ఎలాంటి వాడు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వాక్యం. జ్ఞాపకము చేసుకొనిను. చాలు 6-9 కూడా చదువున. ఆది కాండంలో నోవాహు వంశములలో ఇదే. నోవాహు నీతిపరుడై తన తరములలో నిందారహితుడై ఉండను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తరములో మనం జ్ఞాపకం చేయబడాలంటే మనం ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు జ్ఞాపకము చేసుకుంటాడు గల కారణం ఏంటో తెలుసా? తన తరములో తన వంటి వారు ఎవరు లేరు. తన తరములో ఎవరు తనలాంటి ప్రార్థనపడు, తనలాంటి నీతిపడు, తనలాంటి భక్తిపడు, తనలాంటి విశ్వాసపడు ఎవరు లేనే లేదు. దేవుడు వాడును సిద్ధపరచుకోమన్నాడు. దేవుడు ఏమన్నా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మిగతా వారంతా శ్రమ పడుతూ ఉన్నారు, మిగతా లోకమంతా శ్రమ పడుతూ ఉన్నది. ఏమవుతుంది? ఇక్కడ మాత్రము నోవాహు మాత్రము హెచ్చించబడుతూ ఉన్నాడు. శ్రమల మధ్యలో, శోధల మధ్యలో, ఇరుకుల మధ్యలో, వేదల మధ్యలో, ఆ జలప్రయాల మధ్యలో జలము తను నెట్టవేస్తున్నప్పుడు దేవుడు భూలోకమంతా జలప్రయాణం రప్పించాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ జలప్రలయములో ఉన్న దేవుడు తనని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఎంత శ్రమ కలుగుతున్నా, ఈ లోకంలో ఎంత బాధ కలుగుతున్నా, ఈ లోకంలో ఎంత దుఃఖము కలుగుతున్నా, ఈ లోకంలో ఎంత వేదన మనం వెంటాడుతున్నా, పలు శోధనలు వెంటాడుతున్నా, పలు చీకట్ల వెంటాడుతున్నా, ఇదిగో చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నా సరే దేవుడు ఏమో చేద్దాం తెలుసా? ఇదిగో బాధపరచు వారందరినీ ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నీతిపరుడైతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు ఆయన. నువ్వు ప్రార్థనపడితే నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు ఆయన. నువ్వు పరిశుద్ధుడైతే ఈ తరములో నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు ఆయన. ఈ తరములో నీతిపరుడుగా ఉండును గాక, ఈ తరములో పరిశుద్ధపరుడుగా ఉండును గాక, ఈ తరములో ప్రార్థనపరుడుగా ఉండును గాక, ఈ తరములో అభిషేక్తుడుగా ఉండును గాక, ఈ తరములో ఒక బలమైన నాయకుడిగా ఉండును గాక. దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఓడ ఇప్పుడు బండి మీద వచ్చాం మేము. ఆ బండి మీద ఈ లోతు వరకు వెళ్ళి నీళ్ళు ఇప్పుడు రావటుంటాయి. మామూలు నేను మొత్తం తడిసిపోయి వచ్చాను. పాస్టర్ గారితో అన్నారు, పాస్టర్ గారు డ్రెస్ ఇస్తాను, వద్దులే అన్న, ఇలాగే చెప్తానన్నా అని చెప్పాను. నేను తడిసిపోయి వచ్చాను మొత్తం, ఏమనుకోమాకండి. నేను అన్న టీషర్ట్ మీద చెప్తాను అవసరం అయితే అంట. పర్లేదు నువ్వు ఎలా చెప్పినా పర్లేదు అన్నాను. బాగోదేమని చెప్పి మళ్ళీ
షర్ట్ మీద వచ్చాడు. ఈ కొద్ది నీళ్ళకే తట్టుకోలేకపోతాం, ఆడ కష్టాలు పడి వచ్చి ఒక గంట ప్రయాణం చేసి వచ్చాం. వర్షం లేకపోతే త్వరగా రావాల్సి వచ్చేది. మరి అంత ప్రళయంలో నోవాహు ఎంత పైకి ఎదుగుతూ వచ్చాడు. మరి ఓడ మునిగిపోవాలా లేకపోతే పైకి తేలుతూ ఉండాలి చెప్పండి? లాజికల్గా చెప్పొద్దు, మామూలుగా మునగాల లేదా చెప్పండి ఒకసారి. మునగాల లేదా మునిగిపోవాలి. కానీ ఏం చేస్తుండో తెలుసా? నీతిమంతుని చుట్టూ దేవుని కాపుదల ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘమునకు ఎదురవుతున్న ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఓడ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ ఓడ సంఘానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు ఈ ఓడకి ఎన్ని శ్రమలు వచ్చినా, బయట అలలు తాకుతున్నా, శోధనలు వెంటాడుతున్నా, ఈ శ్రమల మధ్యలో పైకి తేలుతూనే ఉంటుందంటది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. పలు శోధనలు తనకు వెంటాడుతున్నా, పలు చీకలు తను వెంటాడుతున్నా, లోకంలో అంత తను ముంచివేటకు ప్రయత్నం చేస్తూ ఉన్నా, పలు శ్రమలు దానికి వెంటాడుతూ ఉన్నా సరే, ఇదిగో ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను బట్టి, ఎదురవుతున్న ప్రతి కీడును బట్టి, శోధన బట్టి, ప్రతి దాడిని బట్టి, సైతాను వేస్తున్న ఎదురు దెబ్బల బట్టి, ఇదిగో సంఘం ఏమవుతుందో తెలుసా? పైకి తేలుతానే ఉంటుంది. శ్రమలో దేవుని మహిమ దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు ఆయన. You will see the God's glory when in the midst of the trial and the temptations. శ్రమల మధ్యలో దేవుని మహిమ తను కనబరచబోతూ ఉన్నాడు ఆయన. ఇరుకుల మధ్యలో, శోధనల మధ్య అయ్యా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటం అనుకుంటున్నావేమో, ఇదిగో నిన్ను పైకి తీసుకురాబోతున్నాడు ఆయన. నీ కొరకు ఒక మహిమను దాచి ఉంచాడు ఆయన. నీ కొరకు ఒక మేలును దాచి ఉంచాడు ఆయన. నీ కొరకు ఒక ఆశీర్వాదం దాచి ఉంచాడు ఆయన. నీ కొరకు ఒకటి సిద్ధపరిచి ఉంచాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమాకాండం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వాక్యం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా నేను పంపుచూ ఉన్నాను. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నట్టు ఏంటో తెలుసా? దేవుడు సిద్ధపరిచిన దాన్ని అనుభవించుట. పక్కనలో చెప్పండి, దేవుడు సిద్ధపరిచిన దానిని అనుభవించుట. ఇక్కడ ఒక దూతను పంపుతూ ఉన్నాడంట. ఉదాహరణకి ఇంకా బైబిల్లో ఎవరిని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు మీకు విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు, యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను కలలుగానేవాడ్రా. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అడ్వర్సరీస్, కుటుంబీకులే శత్రువులు అవుతూ ఉన్నారు, కుటుంబీకులే అసూయపడుతూ ఉన్నారు, కుటుంబీకులే ద్వేషిస్తూ ఉన్నారు, కుటుంబీకులే దేవునికి అడ్డుపడుతూ ఉన్నారు. అలాంటి ప్రణాళిక సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యోసేపా నీ కొడుకు నేను సిద్ధపరచున్నాను. యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకు ఉంటున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే, అయ్యా నొయ్యిలో పడేస్తారయ్యా, అంగవస్త్రముతో పడేస్తారయ్యా నన్ను. నీ ప్రణాళిక ఏదయ్యా? నీ ఉద్దేశం లేదయ్యా. అక్కడ అంటున్నాడు, అక్కడ దేవుడి యొక్క కృప ఒకసారి యోసేపు మీద ఎలా ఉంటుందో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, పలు రకాలుగా హింసించబడ్డాడు, పలు రకాలుగా శోధించబడుతూ ఉన్నాడు, పలు రకాలుగా హింసిస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? యోసేపా నేను నీకు తోడై ఉండబోతూ ఉన్నాను. ఇదిగో నిన్ను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. నీ శ్రమలో కూడా నీకు తోడై ఉండి నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు మనం ఏమనుకున్నాం? మన శ్రమలో దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టేశాడేమో, శ్రమలో దేవుడు ఎక్కడ ఉన్నాడేమో, శ్రమలో దేవుడు మనం మర్చిపోయాడేమో, బాధలో దేవుడు మనం మర్చిపోయాడేమో, దుఃఖంలో దేవుడు మనం మర్చిపోయాడేమో, నా పరిస్థితి ఏంటో నువ్వు అనుకుంటానేమో. శ్రమల్లో దేవుడు నీకు సమీపముగా కాబోతూ ఉన్నాడు. ఆయన శ్రమల మధ్యలో దేవుడు మహిమ కనబరచబడబోతున్నది. In the midst of the family adversities, in the midst of the trials and temptations, ఆ శ్రమల మధ్యలో, దుఃఖం మధ్యలో యోసేపుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యా బానిసత్తునికి అమ్మివేశారు, ఐగుప్తులకు అమ్మివేశారు, గోతులో పడేశారు, బావిలో పడేశారయ్యా, చెరసాల ఉంచబడ్డాడు, పొతిఫరు భార్యతో శోధించబడ్డాడు, నీతిపరుడుగా ఉంచబడ్డాడు. నీతిపరుడుగా ఉంచబడిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆఖరిగా
అక్కడ 40వ వాక్యం అనుకుంటా, 23వ వాక్యంలో రాయబడుతుంది. యోసేపు కళ్ళగనేవాడు కదా, రాజు కింద పరిచర్య చేసేవారు చెరసాల 2 ఉండేవాళ్ళు తన కింద. యోసేపుతో పాటు చెరసాల ఉంచబడ్డారు. ఆ వాక్యం వరకు గుర్తుందా? 40వ వాక్యం 23వ వాక్యం అనుకుంటా. అయితే యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతను మర్చిపోయి. యోసేపు ఏమంటాడు, అరే బాబు నువ్వు ఎలాగో విడుదలైపోతావు, నేనే ప్రవచనం చెప్పాను, నీకు దర్శనం చెప్తున్నాను, దయతో రాజుతో నన్ను ఒకసారి నా మాట చెప్పు, నేను మంచివాడిని, రాజుతో ఒక మనవి చెయ్యి అంటే ఏమన్నాడు? గుర్తుంచుకున్నాడా? మర్చిపోయాడు మొత్తం. మ్యాన్ ఆల్వేస్ విల్ ఫర్గెట్. మనుషులు ఉన్న ఆలోచన ఎంత మేలు చేసినా మర్చిపోతారండి. మనుషులు ఎంత మేలు చేసినా మర్చిపోయే లక్షణం. ఇక్కడ యోసేపు మేలే చేశాడు. మేలు చేసిన తర్వాత ఇక్కడ యోసేపు పలు రకాలుగా శోధించబడిన తర్వాత ఆ పరిచారికుడు రాజు కింద పనిచేసేవాడి దగ్గర, మా పానీగ్రహం నీళ్ళు అందించేవాడు దగ్గర, అరే బాబు నా పేరు ఒకసారి చెప్పండి. ఏం చేశాడు? ఇప్పుడు మర్చిపోయిన తర్వాత, కానీ దేవుడు మర్చిపోయాడా? తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరువను. నిత్యమైన జ్ఞాపకం వల్ల ఉంచబడుతున్న మనందరము ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్న మాట. యోసేపు అనుకుంటున్నాడు తన కుటుంబీకులు అందరూ మర్చిపోయారు. ఇదిగో అందరూ మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, పలు శోధనలు తన వెంటాడుతున్నప్పుడు దేవుడు తన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఏంటో తెలుసా? సింహాసనం ఒకటి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు ఆయన కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకము చేసుకున్నట్టు ఏంటో తెలుసా? నువ్వు అనుభవించిన శ్రమను దేవుడు మర్చిపోయేటట్టుగా దేవుడు నీ కొరకు ఒక సింహాసనం దేవుడు జ్ఞాపకము చేయబోతున్నాడు. ఆయన నీ శ్రమను మర్చిపోతున్నావో, నీ దుఃఖాన్ని మర్చిపోతున్నావో, నీ బలహీనతలు మర్చిపోతున్నావో, నువ్వు చేసిన కీడును మర్చిపోతున్నావో, నువ్వు అనుభవించిన బాధను మర్చిపోతున్నావో, నిన్ను బాధ పెట్టేవారు అందరూ మర్చిపోతున్నావో. కొంతమంది బాధ ఎంత చెప్పినా మర్చిపోరు. ఆ బాధ వెళ్ళగక్కటంలో స్పెషలిస్టులుగా ఉంటారు కొంతమంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను తెలుసా? యోసేపుకు దేవుడు ఒక సింహాసనము దేవుడు సిద్ధపరిచి ఉంచాడంట. ఆయన మరొక నిత్యము జ్ఞాపకంలోకి తీసుకొచ్చాడు ఆయనని. యోసేపును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోసేపును దేవుడు పరిస్థితులన్నింటినీ మార్చివేశాడు. ఆయన ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? మెఫీబోషెతును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ యోసేపును దేవుడు జ్ఞాపకం, మనుషులు మర్చిపోయారు ఆయన కింద, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. మరొక నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు ఆయన. దేవుడు ఏదైతే సిద్ధపరచాడో అది నీ చేతిలోకి వచ్చునుగాక. నువ్వు నాటని పురంలోకి వెళ్ళునుగాక. నువ్వు కట్టని భవలను ఉందునుగాక. నువ్వు నాటని ద్రాక్ష తాటను అనుభవించునుగాక. నువ్వు నీవు అనుభవించిన ఆశీర్వాదం మీదకి వచ్చునుగాక. ఆశీర్వాదాలకు సిద్ధపరచబోతుకు ముందే దేవుడు నీ కొరకు సర్ప్రైజ్ అయిపోతున్నాడు ఆయన. దేవునికి ఆశ్చర్యకరమైన సర్ప్రైజ్ అయిపోతున్నాడు ఆయన. ఏంటో తెలుసా? నీవు సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఏమి సిద్ధపరుస్తున్నాడంటే యోసేపు ఒకడు సిద్ధపరిచాడు ఆయన. ఏంటో తెలుసా? ఏం చేస్తాడు తెలుసా? సింహాసనము తన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. నీకంటే ముందుగా దేవుడు దూతను పంపబోతూ ఉన్నాడు ఆయన. నీకంటే ముందుగా దూతను ఇక్కడ పంపించి ఉన్నాడు ఆయన. నాకంటే ముందుగా ఇక్కడ దూతను దేవుడు పంపించి ఉన్నాడు ఆయన. ఐ సీ ద ఏంజల్స్ హియర్. ఏవో దూతలు దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరుచున్నాడో దాన్ని దేవుడు విప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంజల్స్ రెండు పక్కల వచ్చి చేతులకు దేవుడు విప్పునుగాక. దేవుడు ఏదైతే సిద్ధపరచు, ఇలా పెట్టండి అందరు కలిసి, ఇలా పెట్టండి. ప్రొఫెటికల్ వే దేవుడు మీ కొరకు సిద్ధపరిచి మీరు అనుభవించునుగాక. అది ఆశీర్వాదమైనా, అది మేలైనా, అది ఏదైనా సరే, అది తలంతు అయినా, అది అభిషేకమైనా, అది పరిచర్య అయినా, అది ఏదైనా నీ చేతులకు దేవుడు సిద్ధపరచునుగాక. రిసీవ్ ఇట్ అని పొందుకోండి దాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో దేవుడు
సింపుల్గా దేవుడు జ్ఞాపకం తీసుకురావాలంటే దేవుడు సిద్ధపరిచిన దానిని అనుభవించుట. మెఫీబోషెతు సిద్ధపరిచిన దాన్ని అనుభవించలేకపోయాడు. యోసేపు దేవుడు సిద్ధపరిచిన దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సైతాను ప్రణాళిక దేవుని ఆశీర్వాదం మన మీదకి తీసుకురాకూడదని. వాడు ఏంటో వాడి తలంతు వాళ్ళు పన్నాగలు ఏంటో తెలుసా? మనము వేరే మార్గంలో నడవాలని, పాపపు మార్గంలో, అపవిత్రమైన మార్గంలో, అవిశ్వాసమైన మార్గంలో, బలహీనమైన మార్గంలో, పవిత్రత లేని మార్గంలో, పరిశుద్ధత లేని మార్గంలో వాడు టార్గెట్ అయి ఉన్నది ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందో తెలుసా? ఈరోజు యోసేపును జ్ఞాపకం చేసుకొని 24 గంటలు ఉన్ననగా సింహాసనం ఎక్కుతాడనే సంగతి యోసేపుకు తెలియదు. దేవుడు నెక్స్ట్ మూమెంట్ ఏ మేలు సిద్ధపరచబోతాడో మీకు తెలియదు. ఏ ఆశీర్వాదం దాచించడం మీకు తెలియదు. నెక్స్ట్ మూమెంట్ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ మూమెంట్లో దేవుడు సిద్ధపరచిన దేవుడు దాన్ని విప్పునుగాక. When God prepares something, no man can stop on this earth. దేవుడు సిద్ధపరిచిన దానిని ఏ మానవుడు ఆపజాలడు, ఏ శత్రువు ఆపజాలడు. ఏ శత్రువైనా, అది సైతానైనా, నో హెల్ కెన్ స్టాప్ యూ. ఏ నరకపు అయినా, ఏ దురాత్మ అయినా, ఏ చీకటైనా, ఎంత ఆజానుబాహుడైనా, ఎంత బలాజులైనా, దేవుడు సిద్ధపరిచిన దానిని ఎవరు ఆపరు. చప్పట్లు కొట్టండి, లేకపోతే దేవునికి స్తోత్రం అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు 24 గంటలు ఉన్నాడు కానీ నీకు సింహాసనం ఎక్కుతావని సంగతి నీకు తెలియదు. 23 గంటలు ఉన్నాను కానీ నువ్వు సింహాసనం ఎక్కుతావని సంగతి తెలియదు యోసేపా. ఇంకా 13 గంటలు ఉన్నదనగానే నువ్వు సింహాసనం ఎక్కుతావన్న సంగతి నీకు తెలియదు. ఇంకా 12 గంటలు ఉన్నగానే నువ్వు సింహాసనం ఎక్కుతావన్న సంగతి నీకు తెలియదు. ఇంకా 10 గంటల్లో, ఇంకా 9 గంటల్లో, ఇంకా 8 గంటల్లో, ఇంకా 7 గంటల్లో, ఇంకా 5 గంటల్లో, ఇంకా 3 గంటల్లో, ఇంకా 2 గంటలు, ఇంకా ఒక గంట, ఒక గంటలోనే ఎక్కుతాడనగా సింహాసనం యోసేపుకు తెలియదు. అరగంట ఉందనగానే తెలియదు. ఆఖరి నిమిషం వచ్చింది, యోసేపు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. యోసేపు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఒక ఐగుప్తుని చేతిలో, ఒక ఐగుప్తు దేశములో, ఒక అన్య దేశములో ఒక నీతిమంతుడి పరిపాలన జరుగుతూ ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దేశములలో క్రైస్తవులు ఏలుదురుగాక. దేవుడు అట్టి వారిని జ్ఞాపకం చేసుకునుగాక. రాజ్య చట్టసభలో నీతిమంతులు కూర్చునుగాక. మనం ఏది పలికితే రాజ్యసభలో అదే జరుగునుగాక. చట్టాలు మారిపోనుగాక, తలంపులు మారిపోనుగాక, అన్ని జనుల మీద ఆలోచనలు మారిపోనుగాక. నీతిమంతుడు ఏలుబడి చేదురుగాక. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎవరినైనా సింహాసనంలో తలరాత్రులో మార్చగల దేవుడు. ఆయన బాధపరచు వారందరినీ ఆయన యోసేపు ఎంత బాధ అనుభవించుంటాడండి. ఆ నొయ్యిలో ఉండి గోతులో ఉండి, దేవా నీ ప్రణాళిక ఏదయ్యా, అయ్యా చెరసాల ఉన్నప్పుడు నీ ప్రణాళిక ఏదయ్యా. తండ్రి దగ్గర అబద్ధ సాక్ష్యము పలికారు, చెరసాల అబద్ధ సాక్ష్యం పలికారు. 4 రకాలుగా పలు శోధనల చేత హింసించబడుతున్నప్పుడు, అయ్యా నీ ప్రణాళిక ఏదయ్యా, నీ ఉద్దేశం లేదయ్యా. అప్పుడు యోసేపు దేవుడు ఏమన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నా యోసేపు. ఆఖరి నిమిషం వచ్చే వరకు యోసేపు కూడా తెలీదు సింహాసనం ఎక్కబోతూ ఉన్నాడని. దేవుడు ఆఖరి నిమిషం వరకు ఏమి దాచి ఉంచాడో నీకు తెలీదు. భూమి మీద సిద్ధపరిచిన మేలులన్నీ నీవు అనుభవించి వెలుదురుగాక. భూమి మీద సిద్ధపరిచిన మేలులన్నీ మనం అనుభవించి వెలుదముగాక. అది దేవుని మహిమ కొరకే వాడబడదుముగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. I will send, మరొకసారి వాక్యం చదువుకుందామా. I send an angel before thee to keep in the way and to bring thee into the place which I have prepared. 23వ అధ్యాయం వాక్యం, నాకంటే ముందుగా దూతను పంపించి నీ కొరకు నేను సిద్ధపరచును. అదేనా?
ఒక దూతను నీ కొరకు ముందుగా నేను పంపుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింపుల్గా మూడో విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రణాళికలు బయలుపరచుట. ఒరిజినల్ ప్లాన్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. మనం మూడో విషయం మీకు జ్ఞాపకం, సెట్ టైమ్ హస్ కమ్. అందరూ చెప్పండి, సమయము ఆసన్నమవుతుందని చెప్పండి. సమయము ఆసన్నమవుతుందని చెప్పండి. యువర్ టైమ్ ఫర్ బ్లెస్సింగ్స్ విల్ మేనిఫెస్ట్. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉన్నాను. దావీదు అభిషేకించింది దేవుడే, సౌలును కూడా అభిషేకించింది దేవుడే. ఇప్పుడు దావీదుకు అనౌన్స్ చేయబోతున్నాడు పబ్లిక్లో దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిస్ టైమ్ హస్ కమ్ టు సిట్ ఆన్ ద థ్రోన్. నీ ప్రవచనము నెరవేర్పు సమయము ఆసన్నమవుతున్నది. నీ వాగ్దానము నెరవేర్పు సమయము ఆసన్నమవుతున్నది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సింపుల్గా మాట్లాడు. దేవుడు నీ పట్ల ఏ వాగ్దానం అయితే నెరవేర్చున్నాడు, ఏ నిబంధన అయితే పలికి ఉన్నాడు, ఏ వాగ్దానం అయితే పలికి ఉన్నాడు, దేవుడు దానిని నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన పక్కనతో చెప్పండి, నా టైం వచ్చిందని చెప్పండి. నా సమయం రాబోతుందని చెప్పండి. సమయం వచ్చిందని చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ టైమ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ద ప్రొఫెసీ హస్ కమ్. దేవుడు నీ కొరకు పబ్లిక్లో దేవుడు దాచబడిపోతున్నాడు. ఒక మేలు దేవుడు దాచునుగాక. యువర్ టైమ్ ఫర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ హస్ టు కమ్. దేవుడు నీ టైంలో సిద్ధపరిచిన మహిమ నీ కొరకు దేవుడు కనపరచునుగాక. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వ్యాపారం దేవుడు సిద్ధపరచునుగాక. దేవుడు ఆ సిద్ధపరిచిన సమయంలో నీ కొరకు ఒక కుమార్తెను, పెళ్లి కుమారుడు దేవుడు సిద్ధపరచునుగాక. దేవుడి కొరకు ఒక ఉద్యోగం దేవుడు సిద్ధపరచునుగాక. దేవుడి ఒక వ్యాపారం సిద్ధపరచునుగాక. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ సమయము రాబోతూ ఉన్నది. యువర్ టైమ్ హస్ కమ్. యువర్ టైమ్ హస్ కమ్. నీ ప్రవచన నెరవేర్పు కొరకు ఎవరు దాని మీద కూర్చున్నారో నాకు అనవసరం. దేవుడు నన్ను పంపినది నీ వాగ్దానము నెరవేర్పబోతున్నాను. దేవుడు పంపించన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. This is a time when God remembers. When God remembers, He remembers His word. ఒక వాక్యం చెప్తాను మీకు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యం. విమోచన కలగజేసును తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు అనగా నీ శత్రువుల నుండి తప్పించి రక్షణ కలగజేసును. చాలు 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 అలా చదవండి అక్క. తను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకును. హల్లెలూయా, హల్లెలూయా. అలా సంఖ్యాకాండంలో రాయబడుతున్న 23వ అధ్యాయంలో, సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం 19వ వాక్యం అనుకుంటా. నాకు తప్పైతే చదవండి ఒకసారి. అదే అనుకుంటున్నాను నేను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వాక్యం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపక ఉండునా. ఇదిగో చాలు చాలు. మన దేవుడు ఎవరంట? దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటో తెలుసా, తనకి ఆయన మాట కూడా నీ పట్ల ఏమైతే పలికి ఉన్నాడో లాంగ్ బ్యాక్ వెన్ యు ఆర్ నాట్ బోర్న్, నువ్వు పుట్టింపబడక ముందే దేవుని కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరిచి ఉన్నాడు.
ఆ భర్తను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. ఆ భార్యను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. ఆ మేలును నీ కొరకు ఉద్యోగం సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. ఆ వివాహం దేవుడి కొరకు సిద్ధపరిచున్నాడు. నువ్వు పుట్టకములే అన్ని దేవుడు ప్రణాళికలు చేస్తున్నప్పుడు ఏంటో తెలుసా, వన్ హీ రిమెంబర్స్, ఆయన జ్ఞాపకము తెచ్చుకోవడం ఏంటో తెలుసా, ఆయన మాట, ఆయన నెరవేర్పు, ఆయన వాగ్దానం నెరవేర్పు, ప్రవచన నెరవేర్పులోకి రాబోతూ ఉన్నదని అర్థం దానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నా తెలుసా, లాంగ్ నియర్ నువ్వు అవసరం, నువ్వు పుట్టిక మనకే దేవుడు నీ అవసరాలన్నీ దేవుడు అరిగి ఉన్నాడు ఆయన. నువ్వు పుట్టక మునిపే దేవుడు నీ కొరకు సమస్తము సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. దేవుడు నీ కొరకు సమస్తమును సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. సింపుల్గా చెప్పాలి, యువర్ టైమ్ హ్యాస్ కమ్. యువర్ టైమ్ ఫర్ బ్లెస్సింగ్స్ హ్యాస్ కమ్. దేవుడు మహిమ కనపరిచే సమయం రాబోతూ ఉన్నది. ఈ పరిచయం ద్వారా దేవుడు మహిమను కనపరిచే సమయము ఆసన్నమవుతూ ఉన్నది. ఆయన తన సేవకుడు ద్వారా సమయము రాబోతున్న ఒక సమయంలో, I don't know, I'm releasing next word, a prophetic word. The time for change has come. మార్పుకు ఒక సమయం రాబోతూ ఉన్నది ఆయన. మహిమ కొరకు ఒక సమయం రాబోతూ ఉన్నది ఆయన. ఈ పరీక్షలో దేవుడు మార్పు కలుగునుగాక. పరీక్షలో దేవుడు దీవించునుగాక. దేవుడు వాక్యం ఇస్తున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసి, you may be waiting for the prophetic word to manifest for many years. I don't know what took long to manifest. I don't know. ఏది ఆపివేస్తున్న ఇంతకాలం నాకు తెలియదు. ప్రవచనం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారేమో, వాగ్దానము నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నవారేమో నాకు తెలీదు. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల బాధలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 430 ఏళ్ళ వాళ్ళ బాధలో ఉన్నప్పుడు, వాట్ 10 years took to scatter you. నిన్ను 10 సంవత్సరాలుగా చేసింది స్కాటర్, చెదిరిపడగా ఏం చేసింది నాకు తెలియదు, కానీ దేవుడు ఒక్క క్షణంలో చేయబోతూ ఉన్నాడు ఆయన. ఒక్క క్షణంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు ఆయన. నిన్ను 10 సంవత్సరాలుగా చెదరగొట్టి నాకు తెలీదు, నీ ఆశీర్వాదాన్ని, నీ అభిషేకాన్ని, నీ పరిచర్యను ఏది దొంగిలించో నాకు తెలీదు. దేవుడు ఒక్క క్షణంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ రిబా షెకెతురా బాబా బాబా బాబా. వాట్ టుక్ లాంగ్ టు మేనిఫెస్ట్, ఐ డోంట్ నో. ఏది ఎన్ని సంవత్సరాలుగా కష్టపడిగా చేసిన ప్రవచనం నెరవేర్పకుండా, వాగ్దానం నెరవేర్పు లేకుండా, దేవుడి మాటను దొంగిలించడానికి ఏది చేసిందో నాకు తెలియదు. ఇట్ టుక్ ఇజ్రాయెల్ 430 years. 430 ఏళ్ళ తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇజ్రాయెల్ బాధను. అంటే మర్చిపోయిన అర్థం కాదు అక్కడ, కానీ ఒక్క క్షణంలో బాధను మర్చిపోయి చేశాడు దేవుడు ఆయన. ఒక్క క్షణంలో వాగ్దానం నెరవేర్పు చేస్తాడు ఆయన. ఒక్క క్షణంలో కానాను పాలు తెల్ల ప్రపంచంలో దేవుడు వాగ్దానం నడిపించాడు వాళ్ళందరినీ ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యువర్ టైమ్ హ్యాస్ కమ్. పక్కన వాళ్ళు చెప్పండి, నా సమయం వచ్చిందని చెప్పండి. నా ప్రవచన నెరవేర్పు సమయం వచ్చిందని చెప్పండి. మెఫీబోషెతు సమయము ఆసన్నమైనది. ఇదిగో సింహాసనములో అడుగు పెట్టబోతున్నాడు ఆయన. రాజుకోట్లో అడుగు పెట్టబోతున్నాడు ఆయన. దేవుడు కొంతమంది జ్ఞాపకము చేసుకున్నాడు గాక. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ సమయం రాబోతున్నది. ఆయన కాలాలు మార్చ దేవుడు. నిర్ణయ కాలమే వచ్చును గాక. నిర్ణయ కాలం వచ్చినప్పుడు నో మ్యాన్ అండ్ దిస్ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్. ఎవరు ఈ భూమిలో నీ మనుషుని మీద, ఏ మానవుడు ఆపచాడు నిన్ను, అది ఎవడైనా ఎంత వాడైనా సరే దేవుడు నీ మీద కృప కలిగించునుగాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకంలో ఉంచబడంటే 2 విషయాలు మీకు జ్ఞాపకం, సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను కొన్ని విషయంలో ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గాడ్ రిమెంబర్స్ టు సాక్రిఫైస్ ఫర్ ద కింగ్డమ్ కాజ్. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యము 11వ వాక్యం చదువు. 1 సమూయేలు 1వ అధ్యాయం 11వ వాక్యం. మరొక జ్ఞాపకము చేసుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, ఇక్కడ హన్న మనందరికీ తెలిసిన వాస్తవం, ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె ఎవరంటే కోరాహు సంతానికి చెందిన ఒక స్త్రీ. ఏ సంతానికి చెప్పండి?
కోరాహు ఏ తరం అండి? కోరాహు ఏ తరం అండి? ఒకప్పుడు పాటలు రచించేవారు, గానాలు కూడా పాడినవారు. అదే మోషే కాలంలో ఏంటి వారండి? ఇప్పుడు వీళ్ళు మోషే కాలంలో ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని నాయకత్వం మీద తిరుగుబాటు చేశారు. దేవుడి నాయకత్వం మీద తిరుగుబాటు చేసి వాళ్ళ వంశాలన్నీ మరవబడ్డాయి. ఏం మరవబడ్డాయి చెప్పండి? ఇప్పుడు వంశములే లేకుండా దేవుడు భూమి మీద చేశాడు. ఏ వంశములు? కోరాహు వంశములు. చెప్పండి ఏంటి? చెప్పండి ఇప్పుడు. కోరాహు వంశములు భూమి మీద దేవుడు తుడిచిపెట్టాలని కూడా తుడిచిపెట్టేశాడు. శేషించబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ స్త్రీ మనకి కనబడుతూ ఉంది, హన్నా కనబడుతూ ఉంది. అప్పుడు ప్రార్థన చేస్తున్నా, ఒక మగపిల్లడు అని దయచేవా నా సంతానాభివృద్ధి కోసం అని చెప్పబడుతుంది. ఎందుకు ప్రార్థన చేసి చెప్పండి? ఇప్పుడు వంశములన్నీ భూమి మీద తన సంతానం అంతా, కోరా సంతానం అంతా తుడిచివేయబడ్డాయి. కొండ ఏళ్ళుగా శాపం అనుభవిస్తున్న సంతానం. ఎందుకు? ఒక సేవకుని మీద తిరుగుబాటు చేశాడు, ఒక నాయకుడి మీద తిరుగుబాటు చేశాడు. నెవర్ రైజ్ అగైన్స్ట్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక నిజమైన అభిషక్తిని మీద తిరుగుబాటు చేసేవంటే ఖచ్చితంగా దేవుడు శాపము తీసుకొస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ తండ్రి ఈ రోజుల్లో యూట్యూబ్లో ఆత్మీయ తండ్రి కలిగి ఉంటున్నారు, ఫేస్బుక్లో ఆత్మీయ తండ్రిని కలిగి ఉంటున్నారు, సోషల్ మీడియా అనేకమైన ఆత్మీయ తండ్రి వాళ్ళు చూసి వాక్యాలు మెప్పు పొందుతూ ఉంటున్నారు. వాళ్ళు చెప్పొద్దు, ఎవరిని దూషించట్లేదు. కానీ నేను అంటున్నాను ఏంటో, ఒక వాక్యం ఏంటో తెలుసా? నువ్వు వెళుతున్న నాయకుడు నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన మహిమను దేవుడు కనపరచబడాలంటే ఆయన మొట్టమొదటి ఆయనను అభిషేకను గౌరవించగలిగితేనే నీ మీద దేవుని ఆశీర్వాదం తీసుకురాగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోరా సంతానం దేవుడు ఎందుకు మూసివేశాడు తెలుసా? ఒక నాయకుడి మీద, ఒక అభిషక్తుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తన సంతాన అభివృద్ధి లేకుండా తన వంశాలను మూసివేయాలనుకున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారంటే హన్నా ఒకటి కనబడుతుంది మనకి. అయ్యా నాకు ఒక మగపిల్లాడు దయచేవా అని నిత్యం ఏటేట వెళ్తుంది, కానీ ఉపయోగం లేదు. ఏటేట వెళుతుంది, విందు జరుగుతుంది, ఆ విందులో పాల్గొంటుంది, ఆరాధన చేస్తుంది, భక్తి చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ఉపయోగం లేదు. ప్రార్థన విధానం మార్చబడ్డది. దేవుడు తనని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపడ్డది. పశ్చాత్తపడి ఏమేం తెలుసా? అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ తరములో పరిశుద్ధులు ఎవ్వరు లేరు, యాజకులు ఎవ్వరు లేరు. దేవుడు ఒక చక్కటి కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. ఆయన చక్కటి కుమారుడు దేవుడు హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆ తరములో, అపవిత్రమైన తరములో, పరిశుద్ధత లేని తరములో, శాపగ్రమైన తరములో దేవుడు ఒక ప్రవక్త అవటానికి అవకాశం లేని సమయంలో హీ విల్ నెవర్ బికమ్ ఏ ప్రాఫిట్. ఆయన ప్రవక్త అవటానికి అవకాశం లేనే లేదు. దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. ఆ తరములో ఏ స్థానం అయితే దేవుడు ముయ్యాలనుకున్నాడో, ఏ తరం అయితే శాపగ్రస్తం అయిపోయినదో, ఏ తరం అయితే ముయ్యబడ్డదో, ఆ తరములోంచి దేవుడు ఆశీర్వాదాన్ని పుట్టుకొచ్చాడు. ఆయన ఈ తరములో నువ్వు శాపగ్రస్తమై ఉన్నదో, ఇదిగో నీ తరములో నువ్వు ఆశీర్వాదకరంగా నిలబడుదురుగాక. మీ తరములను నీ దేవుడు దీవించునుగాక. మీ తరములని పరిశుద్ధులై ఉందురుగాక. మీ తరముల దేవుడి కొరకు నిలబడుదురుగాక. ఎవరు కొరకైతే దేవుడు నిలబడబోతున్నారు, దేవుడు వాళ్ళ జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన ఎవరు కొరకు దేవుడు నిలబడబోతున్నాడు? నోవాహు దేవుడి కొరకు నిలబడ్డాడు, సమూయేలు దేవుడి కొరకు నిలబడ్డాడు. సమూయేలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాట అంటే మాట, ఆయన మాట కాదంటే చెయ్యి ఎత్తడానికి వీల్లేదు. అందరూ గజగజ వనకవలసిందే సమూయేలు ప్రవక్తకి. యాజకులు సైతము ప్రవక్త దగ్గరికి వచ్చి ఆయన మాట వినేవారు. అట్టి తరము ముయ్యబడిన సంతానములోంచి, శాపగ్రస్తమైన సంతానంలోంచి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని బయటకు తీసుకొచ్చి ఉన్నాడు. ఆయన ఈరోజు కొంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తరంలో ఏమవుతుందో నాకు తెలీదు, నీ వంశంలో, రక్త వంశంలో దేవుడు నీకు కృప అనుగ్రహించునుగాక. కొంతమంది ధనవంతులు అవుదురుగాక, కొంతమంది వ్యాపారవేత్తలు లేపబడుదురుగాక, కొంతమంది కోటేశ్వరులు లేపబడుగాక, ఈ పరీక్షలో ఇంజనీర్లు లేపబడుదురుగాక, ఈ పరీక్షలో మిషనరీలు లేపబడుగాక, ఈ పరీక్షలో ప్రార్థన లేపడుగాక, ఈ పరీక్షలో దేవుని కృప అనుగ్రహించబడుగాక. కానీ నేను వినిన సంగతుల దేవుడు చేయనుగాక. ఈ తరములో పరిశుద్ధాత్మ అభిషేకం మిన్నుగా దిగవచ్చునుగాక. మీ తరములో తరతరాలు దేవుడు దీవించునుగాక.
మీ తరములో ప్రతి శాపం సేవకుడుగా పలుకుతున్న మాట ఏంటో తెలుసా? మీ తరతరాల మీద శాపము దేవుడు కొట్టువేయును గాక. తల్లిదండ్రుల నుంచి వస్తున్న శాపమే కానీ, తండ్రి వైపు వస్తున్న శాపాలే కానీ, సంథింగ్ దట్ బ్లడ్ లైన్ ఈస్ బీయింగ్ బ్రోకెన్ టుడే. ఈరోజు కొన్ని వంశములు, రక్త వంశంతో వస్తున్న శాపాలు దేవుడు విరగొట్టబోతూ ఉన్నాడు. ఆయన దేవుడు విరగొట్టబోతున్నాడు. ఆయన some chains are broken off. కొన్ని సంఖ్యలు దేవుడు తెంపబోతున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొనుగాక. నీ వంశములో దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొనుగాక. అన్న ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాపకము చేసుకోవడానికి అక్కర రాదు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక శాపకరమైన దాంట్లోంచి ఒక ఆశీర్వాదం పుట్టుకిచ్చాడు దేవుడు. ఒక గొప్ప దైవజనుడు, ఒక్క దైవజనుడు 400 యాజకులతో సమానమైన వాడిని దేవుడు పుట్టుకుని ఒక్క వ్యక్తితో రూపురేఖలు మొత్తం, ఇజ్రాయెల్ రూపురేఖలు మొత్తం మార్చివేశాడు దేవుడు. ఆయన ఈ ఒక్కడే ప్రపంచాన్ని దేవుడు కదిలించునుగాక. ఈ ఒక్కడి సేవకుడు ప్రపంచాన్ని కదిలించునుగాక. యూ విల్ బి ద వరల్డ్ షేకర్స్. ప్రతిసారి మీ సేవకుడితో ఒక మాట అంటాను, యు ఆర్ ప్లానెట్ షేకర్ అని చెప్తూ ఉంటాను. నాకంటే మంచి ప్రసంగికులు ఆయన, నేను ఒప్పుకుంటాను. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. హీ లవ్స్ మీ లార్డ్. మీ కుటుంబంలో ఎంతగానో ప్రేమిస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన తర్వాత సహోదరతత్వము కలిగి, ఎవరైనా బయట వాళ్ళు నాకు ప్రేమితో తెలియదు కానీ అన్న వచ్చిన ప్రతిసారి భోజనంతో పెట్టి చంపేస్తాను నేను ముందు. అంత ప్రేమ, అంటే వేరే రకంగా అర్థం చేసుకోవద్దు నెగిటివ్గా. హీ షోస్ ద లవ్, హీ రెస్పెక్ట్స్ ద అనాయింటెడ్. దేవుడు అంత దైవజనుడి కృపనిచ్చాడు. ఎట్లా ప్రేమిస్తాడు? తన కడుపులోంచి తీసి పెట్టే అంత ప్రేమ కలిగిన కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుటుంబీకులు అందరూ మరి తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నారో ఎవరి దగ్గర నేర్చుకున్నారో తెలియదు కానీ దేవుడు ఏం చేసింది తెలుసా? కొంతమంది దేవుడు ఏం చేస్తాడు? ఈ రక్త వంశంలో వచ్చే తరములో, మీ తరములో దేవుడు కొత్త తరాన్ని లేపబోతున్నాడు. ఆయన ఆ తరము ప్రపంచాన్ని కదిలించునుగాక. ఆ తరము దేవుని కొరకు వాడబడునుగాక. సమూయేలు ప్రవక్తను దేవుని లేపి ఇజ్రాయెల్ కొరకు ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఈ తరములో దేవుడు మీ సేవకుల దేవుడు ఎన్నుకున్నాడు. సేవకుడు బాగుంటే సంఘము బాగుండాలి. When the man of God survives, the church will survive. ఒక దైవజనుడు బాగుంటే సంఘము బాగుంటుంది. ఒక సంఘము బాగోపోతే దైవజనుడు బాగోలేడు. ఈరోజు దైవజనులు కొన్ని పరిస్థితులు చెప్పుకోలేకపోవచ్చు, కానీ దైవజనుల కుటుంబాలు ఎవరైతే ప్రేమిస్తున్నారో, వాళ్ళు బాగోలని కోరుకుంటున్నారో, సంఘాన్ని కూడా అంతకంతకు దేవుడు వద్దలా చేయబోతున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట. ఆఖరిగా 2 విషయాలు మీకు చెప్పేసి ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండము 32వ అధ్యాయము. అక్కడ యాకోబు మనకు కనబడుతూ ఉంటాడు. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము చదవండి. ఎవరైనా యాకోబు గురించి కనబడుతుంది నాకు. ఇది 32 నేను చెప్తాను. ఇది పేజీలు కొద్దిగా 27 వాక్యం నుంచి చదువుకుందాం. నీ పేరేమని అడగగా అప్పుడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుష్యులతో పోరాడి గెలిచిందని కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోండి తెలుసా? నిత్యము ప్రార్థనలో ఉండేవాడు. పర్సిస్టెంట్ ప్రేయర్, ప్రార్థనలో ఉండేవాడు దేవుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. ఆయన తన తరములో ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రెండోదిగా విషయం మీకు జ్ఞాపకం చేస్తుండే, ప్రార్థనలో ఉన్నవారు నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకోబోతూ ఉన్నాడు. 30వ వాక్యంలో వచనంగా రాయబడుతుంది. అదే కానీ చదవవసరం లేదు. కానీ ఆ రోజు యాకోబు కానీ ప్రార్థించకపోతే, అక్కడ 2 విషయాలు మీకు చెబుతున్నాను.
ఆ రోజు యాకోబు కానీ ప్రార్థించకపోతే ఏమిదో తెలుసా, మరణము తన వెంటాడేది ఖచ్చితంగా. ఒకటి మరణం వెంటాడేది, రెండోది శాపగ్రస్తమైన సంతానంగా ముగిసే ఉండేవాడు. వాగ్దానం ఉంది, నిబంధన కాదంటలేదు. కానీ ఎప్పుడైనా నిజమైన బ్లెస్సింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా, ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడగా మిగిలిపోయినప్పుడు తను ఎవరు ఒంటరి స్థితిలో దేవుడికి ప్రార్థన చేస్తుండే తెలుసా, కుమిలిపోయి ఏడుస్తున్నాడు తెలుసా. అప్పుడు యాకోబుని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యాకోబా నీ పేరు ఇంకా యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది. అనగా ఒక దేశముగా మార్చబడుతూ ఉన్నది. వన్ మ్యాన్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద నేషన్ త్రూ వాట్ గాడ్ హెస్ రిమెంబర్డ్ త్రూ హిమ్. ఒక వ్యక్తి దేశాన్ని బయటకు తీసుకురావగల కారణము, నేటికి ఇజ్రాయేలు పేరుకు బయటకు రావటం కారణము ఆ రోజు యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థించడం బట్టి ఎబ్బేకు రేవు దగ్గర ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వన్ మ్యాన్ చైన్ ద ఎంటైర్ నేషన్. ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా, ప్రతి దేశంలో పరిస్థితులన్నీ మార్చివేశాడు. ఈరోజు దేవుడికి ఒక్కడిగా మిగిలిపోయి ఉన్నామేమో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకును గాక. బ్యాక్గ్రౌండ్ లేదని బాధపడద్దు, పేరు లేదని, విద్య లేదని, జ్ఞానం లేదని, బలహీన నువ్వు బాధపడద్దు. నువ్వు శేషించబడి మిగిలిపోయిన వాడిని ఏమీ అవసరం లేదు, దేవుడు నిన్ను జ్ఞాపకము తీసుకొచ్చును గాక. యాకోబు ఒక్కడిగా మిగిలిపోయినప్పుడు నీ పేరు ఇంకా యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా మారుస్తున్నాను, అనగా దేశంగా మార్చబోతున్నాను, దేశంగా మార్చబడుతున్నాను. వన్ మ్యాన్ బ్రాట్ ఆఫ్ ద నేషన్స్. ఒక వ్యక్తి దేశాన్ని బయటకు తీసుకురాడు కలకాను ఆ రోజు ప్రార్థించడం ద్వారా. ఈరోజు మన ప్రార్థనలో దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా గర్భము దాల్స్తే మన ప్రార్థనలు ఎలా ఉంటుందో తెలుసా, దేశాన్ని కంటబోతున్నాము మనము, దేశాన్ని కనబోతున్నాము మనము, దేశము దేవుని కొరకు సొంతము చేయబోతున్నాము మనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వన్ మ్యాన్ చైన్ ద ఎంటైర్ రిలయన్స్. ఒక మనిషి యాకోబుగా ఉన్నప్పుడు దేశాన్ని బయటికి తీసుకురాగలిగితే ఆ రోజు మరణం కూడా తప్పించబడతాయి. ఏశావు కింద వాక్యంలో రాయబడుతుంది, 400 మందితో వస్తున్నారంట వాళ్ళ అన్నగారు. రెండోదిగా జరిగిందంటే తెలుసా, మరణము కొట్టివేయబడుతుంది, మరణము కొట్టివేయబడుతుంది. నీ తరములో నీవు భూమి మీద దీర్ఘాయుష్తో తృప్తిపరచబడునుగాక. యాక్సిడెంట్ అన్నీ క్యాన్సిల్ అయిపోనుగాక, బలహీనతల్ని క్యాన్సిల్ అయిపోనుగాక. నువ్వు దీర్ఘాయుష దేవుని తృప్తిపరచబడునుగాక, ఆరోగ్యవంతులను చేయునుగాక, బలవంతుల దేవుని చేయునుగాక. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే 3 విషయాలు చెప్పండి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే చెప్పండి, తన తరంలో ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో దేవుని బట్టి వాడిని జ్ఞాపకం చేసుకుంటాడు. రెండోదిగా దేవుని రాజ్యవ్యాప్త కొరకు ఎవరైతే నిలబడతారో, అటు తన కొరకు పని చేస్తారో అటు వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మూడోదిగా నిత్యము ప్రార్థనలో ఉన్నవాడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బైబిల్ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం చదువుకున్నాము, శాపగ్రస్తమైన దాంట్లోంచి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొచ్చాడు. లోదేవారి అనుభవంలోంచి దేవుడు మెఫీబోషెతుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఇంకో వ్యక్తిని యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు సింహాసనం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు గాక. అందరి చేతుల పైకి ఒక నిమిషం ఈ మాట చెప్పిన, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవా. మనిషిని జ్ఞాపకం చేసుకుని వాడు ఏ పాటి వాడు అంటున్నాడు దేవుడు. పురుగు లాంటి మట్టిలో ఈ మనిషిని దేవుడు సృష్టించిన వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు ఏ పాటి వాడు అంటున్నాడు దేవుడు. కానీ ఆయనను నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతుంది ఈ రాత్రి. ఆయన కృప నీ మీద విస్తరించబడబోతుంది ఈ రాత్రి. పరిస్థితులు మార్చబడుతున్న దేవుడు మాత్రమే. ఈరోజు షిఫ్ట్ సంబడి. ఈరోజు దేవుడు కొన్ని పరిస్థితులు మార్చబోతున్నాడు. సేవకుడిగా మాట్లాడుతుండగా, ప్రవర్తిస్తుండగా దేవుడు కొంతమంది స్థాయిని మార్చబోతూ ఉన్నాడు. ఆయన స్థానాలు మార్చబోతున్నాడు. ఆయన కొన్ని ఇబ్బందులు సింహాసనం మేలు దేవుడు నీ కొరకు దాచి ఉంచునుగాక. ఆఫ్టర్ దిస్ వర్డ్ దేవుడు నీ కొరకు దేశాల్లో దేవుడు తీసుకెళ్ళును గాక. ఈ పరిచర్ను, ఈ కుటుంబీకులను, ఈ సేవకులు దేశాల్లో దేవుడు తీసుకెళ్ళును గాక. నేషన్ షుడ్ వెయిట్ ఫర్ యూ. దేవుడు దేశాల్లో దేవుడు వాడుకును గాక. మీ అందరూ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. దేవుడి కొద్ది మండల వెనుకలో దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని సన్నిధానంలో నిజంగా ఆయన ఈ దినమందు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మర్చిపోలేదు మనల్ని. ఎస్, ఆయన నీ శ్రమను చూసి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు.
నువ్వు ఏ రకమైనటువంటి శ్రమలో ఉన్నావు. ఈ లోకమంతా నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు, నీ భార్య, భర్త, నీ కుటుంబం నిన్ను మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరం దేవుణ్ణి మహిమపరుద్దాం, జ్ఞాపకం చేసుకుందాం, యేసయ్యను జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో సాధ్యమైతే మోకరిద్దాం లేదా నిల్చుందాం. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరం కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ శ్రమను చూస్తూ ఉన్నాడమ్మా. ఆయన దయగలిగినటువంటి చూపు, కనికరం నీ పక్షాన, నీ పట్ల ఉన్నదే. ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మర్చిపోయినటువంటి దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడువాడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. రాత్రికాల సమయంలో నీకు ఏమి లేదని, ఏమి తేలేదని నిన్ను చిన్న వేస్తూ ఉన్నారా? నిన్ను అవమానపరుస్తూ ఉన్నాడా? చింతించకన్నా యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నీకేమీ లేదని, ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన. మళ్ళీ నీకేమీ లేదని, ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమానపరచారా? తలరాత ఇంతేనాని తర్వాత ఏమవునో అని రేపటిని గూర్చి చింతించుచున్నావా? తలరాత ఇంతేనాని తర్వాత ఏమవునోనని రేపటి
ఎప్పటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరచవా? మారాను మధురముగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు జ్ఞాపకము చేసుకోబోతున్న రాత్రి, ఈ రాత్రి నాయన జ్ఞాపకము చేసుకోబోతున్న రాత్రి మార్చెను చూసావా? నిన్ను మరిచిపోలేదని దేవుడు గుర్తు చేయబోతున్న రాత్రి, కరుణించు యేసు నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్న రాత్రి, నీ ప్రవచన నెరవేర్పు రాత్రి. కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారాని నిన్ను నిరాశపరిచారా? ఓ నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? పురుగంటి వాడనని ఆయన నీ జీవితంలో బ్రతుకు మారదు అని అనుకుంటూ నేనున్నా. ఆయన మాటను మర్చావా? ఆయన ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. నేనున్నా యేసు మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను మర్చిపోయావా? ఈ రాత్రికాల సమయంలో కన్నీరు వద్దు, కన్నీరేలమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి అలతమా. ఆమేన్. కరుణ చూపి అలతమా. యేసయ్యా చూడమ్మా. కన్నీలేరమ్మా. చెరసాల్లో ఉండిపోయిన యోసేపును చూచిన వాడైన యోసేపును జ్ఞాపకము చేసుకున్న దేవుడు, కరుణించు యేసు హన్నాను జ్ఞాపకము చేసుకున్న దేవుడు, నోవాహును జ్ఞాపకము చేసుకున్న దేవుడు, ఆయన కరుణించు యేసు యాకోబుని జ్ఞాపకము చేసుకున్న దేవుడు. ఈ రాత్రి పడకమ్మా. యేసు నిన్ను విడువబోడమ్మా. ఈ రాత్రికాల సమయంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండు. ఆమేన్. ఎక్కడికి నువ్వు ఎలా వచ్చో నాకు తెలియదు, కానీ ఎక్కడి నుంచి వెళుతుండగా దేవుడిని శక్తి నింపబోతున్నాడు. నేనున్నానన్నా యేసు మాటను మరచవా? మారను మధురముగా మార్చెను చూస్తావా? చింతించకన్నా యేసు మాటను మరచావా? మరను మధురముగా మార్చెను చూస్తావా? చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఈరోజు మనకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. మనందరము దేవుని దృష్టిలో ఉన్నాం, ఆయన కన్ను దృష్టిలో ఉన్నాం. ఆయన మన చేతును ఆయనకు అందిద్దాం. ఇదిగో ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను అయ్యా. ఈ రోజు ఈ దినం నాయన ఈ రాత్రి నాకు జ్ఞాపకం చేసి ఉన్నావయ్యా. అవునయ్యా, దేవ సమస్యలతో నేను అందరిని మరిచి నిన్ను మరచి ఉన్నటువంటి ఈ సమయంలో నీవు నాతో మాట్లాడి ఉన్నావని అందరం రెండు చేతులు ఆకాశం అయిపోయింది ఆయనను వేడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆశ్చర్యకరుడు తండ్రి, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రివి, సమాధానకర్త గదుపతి ప్రభువా, ఈ రాత్రి నా జీవితంలో నువ్వు నన్ను మర్చిపోలేదని,
నీ జ్ఞాపకములో నేను ఉన్నానని మరొకసారి నన్ను బలపరిచిన దానం పెట్టి వందనాలి. ఇదిగో నా జీవితం ఈ గోతులు అంతమైపోదు ప్రభువా. నా జీవితం ఈ ఐగుప్తు దేశంలో ఒక చెరసాల్లో చెరగొనిన వాడిగా, ఒక దొంగగా, ఒక 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 వ్యభిచారిగా లేదా ఒక వ్యక్తిని మోసగించినట్లుగా నా జీవితం ఆగిపోదు ప్రభువా. ఇదిగో నాకు అర్థమైపోతుంది తండ్రి, నా పట్ల నీ ప్రణాళికను బయట సిద్ధపరుస్తూ ఉన్నావు. నా కొరకు ఉన్నతమైన సింహాసనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నావు. నేను ఊహించిన దానికంటే ఎక్కువే నేను సిద్ధపరుస్తూ ఉన్నావు ప్రభువా. కొన్ని సంవత్సరాలుగా కొంతకాలంగా నేను కోల్పోయిన దానికి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరుస్తూ ఉన్నా. ఇక నుంచి నా రోజులు మారబోతూ ఉన్నాయి, నా సంవత్సరాలు మారబోతూ ఉన్నాయి, నా పరిస్థితులు మారబోతున్నాయి అనే విశ్వాసంతో నేను వెళ్ళబోతున్నాను తండ్రి. మెఫీబోషెతు జీవితం బంగారు టీ స్పూన్తో తినేవాడు ప్రభువా, రాజ్యములో ఉండేవాడు తండ్రి. కానీ లోతేబడిన ఎండిన స్థలంలో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు, ఆహారం లేక గడుపుతున్నాడు, ఒక పేదవాడిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు, కుంటువాడిగా జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ అతి త్వరలో మరలా యెరూషలేములో రాజసింహాసనం ఎదుగు తీసుకురాబోతున్నామని మెఫీబోషెతుకు తెలియదు తండ్రి. ఈ రాత్రి నీ కొరకు మా కొరకును దాచుంచిన ప్రతి సింహాసనం, ప్రతి ఆశీర్వాదము మేము స్వాధీనపరచుకుందుముగాక. ఈ సభలు వెంటనే, ఈ సభలు వెంటనే, ఈ సభలు ముగిసేలోగా మీరు మా కొరకు దాచి ఉంచిన సింహాసనములు వెప్పబడును గాక, ఆశీర్వాదములు వెప్పబడును గాక, దీవెన వెప్పబడును గాక, సంతోషం వెప్పబడును గాక, ఆనందము వెప్పబడును గాక. అగ్ని 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 నీ శక్తి మమ్మల్ని దర్శించును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులు, ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార సమూహాలు, మా జీవితాలను కృంగదీస్తున్న నిందలు, అవమానాలు యేసు నామములో కాలిపోవును గాక. We break every strongholds. ప్రతి విధమైన ప్రకారాలు కొట్టివేయబడును గాక. సంఘ బిడ్డలందరూ ఏకీవించి నిలబడి ప్రార్థనలో ఒకసారి అందరూ కూడా అటు ఇటు వారి చేతులు పట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా చేతులు పట్టుకోండి. చెప్పండి, దేవుడితో చెప్పండి, ప్రభా నా సరిహద్దులు విశాలపరచు, ఈ ఎండిన స్థితి నాకు వద్దు ప్రభా, ఈ దుఃఖం నాకు వద్దు. అన్న జీవితంలో కోరాహు సంతానం చెప్తున్న అన్న జీవితంలో కుట్రాలితనానికి పులిస్తో పెట్టు, పేదరికానికి పులిస్తో పెట్టు, నిందలకు పులిస్తో పెట్టు, అవమానానికి పులిస్తో పెట్టు. నా జీవితంలో ఇప్పటి వరకు కన్నీరు చాలు, వేదన చాలు, ఈ నిందలు చాలు ప్రభా. నాకు ఇక్కడ నుండి ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, సమృద్ధి కావాలి. నీ ఆశీర్వాదం నెరవేర్పు చూడాలి తండ్రి. పక్కన వారి చేతులు పట్టుకొని చూడగా మీరు ఏకీవించి ప్రార్థన చేయండి. దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకోబోతున్నాడు. ఆయన ఇంతకాలం మౌనంగా ఉన్నాడేమో కానీ నేను లేవబోతున్నానని చెప్తున్నాడు. నేను రాబోతున్నానని చెప్తున్నాడు. నా ప్రవచన నెరవేర్పు జరగబోతూ ఉంది. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ మందిరంలో ఉన్న బిడ్డలు ఎన్నో శ్రమలు గుండా వస్తూ ఉన్నారు, ఎన్నో అవమానాలు గుండా వస్తూ ఉన్నారు, ఎన్నో శోధనలు గుండా వస్తూ ఉన్నారు ప్రభా. బైబిల్ గ్రంథములో దానియేలు సింహం బోన్లో ఉన్నట్లుగా ఉన్నారు ప్రభా కొంతమంది. ఇదిగో కొంతమంది తండ్రి ఆ షడ్రక్ మేషిక్ అబద్ధగలులే అగ్ని కొండములో సంచరిస్తున్నారు అయ్యా. కొంతమంది జీవితంలో అరణ్యములో తండ్రి నీటి ఓటల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఆగరు వలె ఉన్నారు ప్రభా. కొంతమంది అబ్రహాము వలె విశ్వాసం పరీక్షిస్తున్న వేళ పర్వతం ఎక్కుతూ అనేక ప్రశ్నలతో ఉన్నారు ప్రభా. నీవు పర్వతం మీద ఒక పొట్టేలుగా దిగి రండి ప్రభా, అరణ్యంలో నీటి వాటిగా రండి. ఈ రాత్రి నీ కార్యములు మా జీవితంలో కలుగును గాక, నీ అద్భుతములు జరుగును గాక. I break every strongholds right now. ఈ ప్రార్థనలకు జవాబు జరగబోతుంది. నీ ఉపవాసాన్ని దేవుడు విన్నాడు, నీ కన్నీని దేవుడు చూచాడు. అది అంతరాయం జరిగింది అనుకుంటున్నావు కాదు, దేవుడిని కనిపించబోతూ ఉన్నాడు. నువ్వు విజయము తరపున ఉన్నావు, దేవుడు నిన్ను గెలిపించడానికి సిద్ధపరుస్తున్నాడు. ఆయన మార్గము సిద్ధపరుస్తున్నాడు. ఆయన అవమానాన్ని కొట్టడానికి రాత్రిని దిగి వచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సుదర్శన్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం సభను ముగిస్తారు. గొప్పవాడా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా మధ్యలో ఉన్నవాడా నీకు స్తోత్రమయ్యా, మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీకు స్తోత్రమయ్యా, మమ్మల్ని బ్రతికిస్తున్నవాడా నీకు స్తోత్రం.
నువ్వు లేకపోతే, నీ కృప తోడు లేకపోతే మేమేమైపోవుదుమో. మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నావయ్యా. మమ్మల్ని మర్చిపోలేని దేవుడవు, మరువవయ్యా. తోడుగా ఉన్నటువంటి దేవుడవు. శ్రమలో నేను అతడికి తోడై ఉండదను, అతన్ని విడిపించదను, అతన్ని గొప్ప చేతనని చెప్పినటువంటి దేవుడవయ్యా. దేవా, ఈ ఉపవాస కూటములలో దేవాని బిడ్డలు ఎంతగానో నీ సన్నిధానంలో వేడాకుంటూ ఉన్నారు, గోజాడుతూ ఉన్నారు. వారి పనులు మాని, వారి నిద్రాహారాలు మాని సన్నిధిలో మోర పెట్టుకుంటూ ఉండగా అద్భుతమైన కార్యములు జరిగిస్తున్నారు. నీకు స్తోత్రం. దైవజనుడు నిలబెట్టుకొని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. విన్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఉన్నాం. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరం పట్టబడి ఉన్నామని మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇంకను రేపు చివరి రోజు ఆదివారం నువ్వు జరగబోయేటువంటి కూటములలో కూడా తోడై ఉండండి. అనేకులను నడిపించండి, పట్టుకునండి అయ్యా. నీ ఆత్మకార్యములు అద్భుతంగా మా మధ్యలో జరిగించండి. ప్రతి రోగం నుండి విడుదల కలుగును గాక, బలహీనతల నుండి విడుదల కలుగును గాక, కృంగుదల నుండి విడుదల కలుగును గాక, దుఃఖం నుండి విడుదల కలుగును గాక. నీ గొప్ప సమాధానము, నీ గొప్ప సమాధానముతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచూ ఉన్నాం. దీవించండి, కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి, సహాయమును చెయ్యమని మా ప్రియుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మనందరికీ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఊర్లో